కృష్ణన్న నమస్తే. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాడివేడి గట్టిగా నడుస్తుంది. ముఖ్యంగా మీ కాంగ్రెస్ ఎవరైతే పిసిసి అధ్యక్షుడు ఉన్నాడో రేవంత్ రెడ్డి గారికి, కేటీఆర్కి జరుగుతున్నటువంటి వాగ్విద ఏదైతే ఉందో మాటల యుద్ధం ఎంటర్ వీక్ అని చెప్పేసి మీ పిసిసి అధ్యక్షుల్ని కేటీఆర్ గారు అనడం జరుగుతుంది. ఫోన్ ట్రాప్ ఏదేదో చెప్పుకొచ్చినావు కదా, ఎవరో ఒకరిద్దరు అధికారులు చేసి మాకేం సంబంధం అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఈ ఫోన్ ట్రాప్ ఏంటన్నా? ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీరు అటు బీజేపీ అలాగే కాంగ్రెస్ ఇటు రాష్ట్ర వ్యవస్థని అటు సెంట్రల్ బీజేపీ వ్యవస్థని తీసుకొని బీఆర్ఎస్ని భూస్థాపితం చేసే ఆలోచనతో ఉన్నారని చెప్పేసి అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి వస్తే మొదటి కంప్లైంట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఓటుకు నోటు కేసు అప్పుడు నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ సెంట్రల్ దాకా ఇచ్చిండ్రు. సెంట్రల్ దాకా అప్పుడే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద కేసు, ఓటుకు నోటు కంటే కూడా పెద్ద కేసు కిందకి వస్తుంది అని చెప్పి ఆ రోజు చర్చ జరిగింది. అంటే అప్పటికెళ్ళి బీజాలు పడ్డాయి. ఇది ఫోన్ ట్యాపింగ్. ఇజ్రాయెల్కి వెళ్ళి టెక్నాలజీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి టెక్నాలజీకి వెళ్ళి తెచ్చింది ఏం లేదు. ఇలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కోసము వరల్డ్ బ్యాంక్ నిధులకి వెళ్ళి వచ్చినటువంటి డబ్బుతోని ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. శ్రీనిధి ఇలా ఎండి ఎవరైతే ఉన్నాడో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన కాదు, శ్రీనిధి మన దీని కిందకి వస్తుంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అప్పుడు దయాకర్ రావు మినిస్టర్ ఉండే, ఇప్పుడు సీతక్క మినిస్టర్ ఉండే. ఆయన ఒక 4 లక్షల సిమ్లు కొన్నాడు. కొన్ని సర్వీస్ ప్రొవైడర్లకి వెళ్ళి ట్యాపింగ్ ఇది కూడా తీసుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటుండ్రు, ఎక్కడ పోతుండ్రు, ఫీల్డ్ మీద వాళ్ళు మైక్రో లెవెల్లో పైసలు వసూలు చేస్తుందా లేదా అని వాళ్ళు అబద్ధాలు చెప్తుందా నిజం చెప్తుందా అని మొత్తము ఈయన ట్రాక్ రికార్డ్ చేసి అది ప్రింట్అవుట్లు తీసి సాయంత్రం వీళ్ళతో మాట్లాడేది. వాళ్ళు అబద్ధం చెప్తున్నాను వీడపోయినావు అని. ట్యాపింగ్ అక్కడ మొదలైంది. అక్కడికి వెళ్ళి ఇది నేను సిపికి మొన్న కంప్లైంట్ ఇచ్చిన, నాకు అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అమిత్ షా గారికి 2015లో దీని మీద ఫిర్యాదు ఇచ్చింది. 2017 అయితే నేను దాని మీద సిపి గారికి కంప్లైంట్ ఇచ్చిన, ఇట్లా జరిగిందని. మీరు ఏ సోర్స్తో చెప్తా ఉన్నారు? దాదాపు 4 లక్షల సిమ్ములు కొనుగోలు చేసి ఈ విధంగా జరిగింది. నాకు పక్క నేను గాలికి చెప్పగల, నేను పక్కా అందులో ఒప్పుకున్నారు. ఎవరైతే చేసిండ్రో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలా వేణుప్రసాద్ అని ఈయన అని రాఘవరావు అనేటోడు ఒకడు ఏజిఎం వరంగలోడు వీళ్ళందరూ కలిసి చేసింది. ఇది పేరుతో సహా ఇచ్చిన కదా. ఇచ్చిన తర్వాత దీని మీద అప్పటికెళ్ళి మొదలైంది. తర్వాత ఇలా మంత్రికి ఇచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావుకు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పోటీ చేసినప్పుడు వాళ్ళ ఫోన్లు కూడా వాళ్ళు విన్నారు. అక్కడికి వెళ్ళి ఆయనకు కేటీఆర్ గారికి పోయింది. అక్కడికి లోకల్ సర్వీస్ ప్రొవైడర్లతోనే ఫోన్లు ట్యాప్ అయినాయి. 100% వీళ్ళందరూ దందా చేసిండ్రు. ఇప్పుడు అరెస్ట్ అయిన ఎవరైతే రాధాకిషన్ రావు ఉన్నాడో ఆయన కానీ లేకుంటే ప్రదీప్ వీళ్ళందరూ బాజాప్తా ఏజెంట్లకి పర్సెంటేజ్ డీజీపీ నన్ను నా ఫోన్ ట్యాపింగ్ చేసుకుని నన్ను కిడ్నాప్ చేయలేదా? డీజీపీ ఆఫీస్ ముందుకేలే. మీరు కూడా బాధితులే అయితే? నేను పెద్ద బాధితుడు. పిసిసి అధ్యక్షుడు మీరు కూడా? వాళ్ళకి అందరికన్నా నేను ఎక్కువ బాధితుని. మళ్ళీ యుద్ధం ఏడ చేసింది ఒక్కొక్క కంటిన్యూ ఫైట్ అనేది ఫైట్లో మేము ఉన్నాం. సరే వాళ్ళు తెల్లాలేస్తే అట్టేది ఒక 100 సార్లు హౌస్ అరెస్ట్లు అయి ఉంటాను నేను, 100 సార్లు అరెస్ట్లు. తెల్లాలేస్తే మేము గవర్నమెంట్ మీద ఏదో విధంగా ధర్నాలు అవో ఇవో చేసేటోళ్ళని, రెగ్యులర్గా కేసులు నేనే చేసేటోని. అక్కడ ఎలాంగ్ విత్ ఎవిడెన్స్లు వేసిన కదా, కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ తెలంగాణ అప్పులు తెచ్చిన దాన్ని ధరణి విత్ ఎవిడెన్స్లు వేసిన. ధరణి గురించి మొత్తం చిట్టా తీసింది ఈ భారతదేశంలో నేనే తీసిన, ఎవరు తీయదు. కాబట్టి వాళ్ళు పెట్టిండ్రు, టార్గెట్ చేసిండ్రు. కానీ నన్ను టచ్ చేస్తే నేను పెద్ద లీడర్ని అవుతా అని టచ్ చేయరు ఉద్దేశపూర్వకంగా. అదే దానికి కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే మీకు తెలుసా? అన్నీ తెలుసు, ఎప్పుడో తెలుసు, అన్నీ తెలుసు. నేనేమైనా తప్పులు మాట్లాడుతున్నా భయం ఉన్నది. వాడు ఉన్నదే ఉంది, వాళ్ళ మీద ఎట్లా దాడి చేయాలి, ఎట్లా బీఆర్ఎస్ మీద ఇరుకటాల్లో పెట్టాలి అనే ప్లానింగ్లో మనం. చంద్రబాబు నాయుడు ఏదైతే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు జరిగింది కదా, అది మొదలని భావించవచ్చా? ఫోన్ ట్యాపింగ్ అక్కడికి వెళ్ళే ఫస్ట్ దాని మీద ఫిర్యాదు చేసి చంద్రబాబు నాయుడు ఈ అంశంకి వెళ్ళి ఎవరు వస్తలేరు. ఓటుకున్నది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి
ఓటుకు నోట్లో దొరికిందో చంద్రబాబు నాయుడు ఫోన్ మాట్లాడిండు కదా, అక్కడికి వెళ్ళి ఎక్కడ ట్యాప్లు అయినాయో ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తాను ఒక ముఖ్యమంత్రి ఆ కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోయాడు. ఓటుకు నోటు గురించి ఆయన మాట్లాడలే, నేను ఉన్నానా లేనా మాట్లాడలే. ఫోన్ ట్యాపింగ్ దీనికైనా పెద్దది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పట్టుకొని దాన్ని పట్టుకొని నువ్వు కొన్ని రోజులు ముందుకు పోయి ఆ కేసు లేకుంటే అది చేసిండు. ఒరిజినల్గా అక్కడికి వెళ్ళి ఫస్ట్ బాధితుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోనే ప్రముఖులవి హైదరాబాద్లో నివసించినట్టు ప్రముఖుల ఫోన్లు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిదే ట్యాప్ అయింది ఫస్ట్. ఆయన బాధతో ఆన్ రికార్డు ఉంది కదా, బయట మనం లేని మాట్లాడుతుంటే కదా, అక్కడికి వెళ్ళి అయినాయి. ఈరోజు లోపటేస్తారా బయటేస్తారా బ్రదరు, ఒకటి నువ్వు లోపట బయట అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు లోపట ఎందుకు వేస్తావు, ఏ కేసులు వేస్తావు అనేది ఇంపార్టెంట్. నాకు అన్ని కేసుల కంటే పెద్ద కేసు ఫోన్ ట్యాపింగ్. అది కాళేశ్వరము ఇంకా పెద్ద, దాదాపు 1,45,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము. మేయా కృష్ణారెడ్డి పేరే తీయం మనం అసెంబ్లీలో. ఆయన ఊసి ఇయ్యాల వరకు ఎవరు ఎత్తలే, ఏ పార్టీ, నా బీజేపీ వాడు ఎత్తలే, నా బీఆర్ఎస్ వాడు ఎత్తలే, నా కాంగ్రెస్ వాడు ఎత్తారు. దమ్ముంటే మేయా కృష్ణారెడ్డి అరెస్ట్ చేయమని ఎవరు మాట్లాడారు? ఈరోజు మైహోమ్స్ రామేశ్వర్ గురించి ఎవరు మాట్లాడారు? నువ్వు వీళ్ళని అరెస్ట్ చేస్తే అలా పైసలు ఎవరి దగ్గర ఎత్తుకపోయినా ఆ దొంగలను పట్టుకోవాలి, ఆ పైసలు గక్కియాలి, అది ఇంపార్టెంట్ నాకు. నీకు రాజకీయాల వాడు శత్రువా వీడి శత్రువా వాడు పడదా వీడు, అది నాకు అవసరం లేదు కదా. నా డబ్బులు ఎత్తుకపోయింది, ఇవాళ కూడా రోజు అప్పు తెచ్చే మనము నడిపిస్తాను. ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది కదా, ఇప్పటికే 300 కోట్లు ఏదో బాకీ తెచ్చిందని చెప్పి. ఇంకేం లాభం? అప్పుల మీద అప్పులు తెచ్చుకుంటూ నడపదు కాదు కదా. అప్పులు లేకుండా అప్పులు తగ్గిస్తూ నడపదే పరిపాలన. ఇప్పుడైతే అంత సాటిస్ఫైడ్గా ఏ మూమెంట్ జరుగుతలేదు. కేటీఆర్ గారు చెప్పుకొచ్చేది ఏంటంటే, ఏ ఒకరో ఇద్దరు అధికారులు చేసిన తప్పిదాన్ని నాకు కానీ వారి తండ్రి కేసీఆర్ గారికి కానీ లేకపోతే ఇతర కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ నాయకులకి ఎర్రబెల్లి దయాకర్ కానీ ఎట్లా ఆపాదించుతారు? లైవ్ డిటెక్టర్కు ఛాలెంజ్ రమ్మని చెప్పు, లేదంటున్నా దమ్ముంటే లైవ్ డిటెక్టర్ పెట్టుకోమను, దమ్ముంటే వైస్ ఛాలెంజ్కు రమ్మను. నేను డ్రగ్ అడిక్ట్ కాదని రక్త నమూనాలు ఇవ్వమను. 100% చిచ్చోరా పనులు అన్నీ చేసిండ్రు వాళ్ళు. సైబరాబాద్ పరిధిలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారు, వీళ్ళంతా పెట్టుకొని నడిపించాను. కేటీఆర్ ఎన్నిసార్లు ఆఫీస్కి వచ్చేదబ్బా, మినిస్ట్రీ ఆఫీస్కు? నీ ఆఫీస్ ఏ రోజు నడిపించినావు? అంతా ఇల్లీగల్గా నడిపినావు. ఇలా ఉద్యోగులే చెప్తున్నారు, పెద్ద బాధితులు ఉద్యోగులు పెద్ద బాధితులు. మీరు ఉద్యోగులకే కలవపోయేది, అంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని పెట్టుకోవాలి, వాళ్ళతోని మీరు పనులు నడిపించాలి. కాంట్రాక్ట్ అప్లై అని వాళ్ళకే క్రియాశీల రోలు డిపార్ట్మెంట్లో మీరు ఇస్తుంది. రియల్గా ఫుల్ టైము జాబ్ ఎంప్లాయీస్కి మీరు ఏడిచ్చిండ్రు? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది హైదరాబాదు నగర పరిహార ప్రాంతంలో జరిగిందంటారా? కొందరేమో ఎర్రబెల్లి ఏదైతే కాన్సెన్స్ ఉందో పాలకుర్తిలో జరిగింది ఒక ప్లేస్ అని చెప్పేసి అంటారు. నేను అదే అంటున్నా, అక్కడ కాదు, అక్కడ కూడా జరిగింది. ఇక్కడికి వెళ్ళి చెప్తున్నా కదా, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయింది. ఈ ముసలోళ్ళకి వెళ్ళే ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ శ్రీనిధికి వెళ్ళే దయాకరావుకు పోయింది. దయాకరావుకి నేను అదే కదా చెప్పేది, ఇక్కడికి వెళ్ళి మీరు కొట్టుండ్రి. నిధులు ఎక్కడి? 4 లక్షల సిమ్లు కొన్నాయి. ఇవన్నీ నేను చెప్పిన వాస్తవం. ఇవాళకి వాడు ఖండించాలి, దాని మీద శ్రీనిధి వాడు కూడా ఖండించాలి. దమ్ముంటే మాట్లాడమనని వాళ్ళ ఇప్పటికి ఇచ్చిన 5 రోజులు అయింది కంప్లైంట్. వాళ్ళ తమ్ముడు ముఖ్యమంత్రి దగ్గర సెక్రటరీ, వాళ్ళు అట్నే ఉంటాడు. చంద్రశేఖర్ ఆడేటోడు తమ్ముడిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం వల్ల జరుగుతూ ఉంటుంది శ్రీనిధిలో. ఆడిటింగ్ ఉండదు, ఏముండదు, ఇష్టం వచ్చినా ఖర్చు పెడతారు పైసలు దేనికంటే దానికి. కాబట్టి అక్కడికి వెళ్ళి నేను మొదలు పెడితే ఒరిజినల్ స్టోరీ వెళ్తుంది. తలా తోక లేకుండా ఈడ ముట్టుకో దమ్ముంటే నరే చేయండి, నేను అరే నాకు దాని బేస్ ఉండాలి కదా, దాని సీక్వెన్స్ ఉండాలి కదా, ఎట్లా మొదలైంది. నేను ఒక స్టార్టింగ్ పాయింట్ చెప్పిన. ఫస్ట్ బాధితుడు తెలంగాణ ఏర్పడంగా మొదటి బాధితుడు నారా చంద్రబాబు నాయుడు ఫోను ట్యాపింగ్ అయింది, ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. తర్వాత ఈ ఫోన్లో సిమ్లు ఎక్కువ కొన్నాడు ఎవరంటే విద్యాసాగర్ రెడ్డి, అక్కడికి వెళ్ళి దయాకర్ రావు, అక్కడికి వెళ్ళి అటుపోయింది. నువ్వు ఈ విధంగా నువ్వు ఎంక్వైరీ చేసుకుంటా రావాలి. అది ఇటువంటి ఎంక్వైరీ చేయమని చెప్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. కానీ నువ్వు నా జైల్లో పెట్టుకున్నా ఇంటికి కూడా పీకలేవని ఆయన కరెక్ట్ కాదు. ఇది వ్యక్తిగత పంచాయతీ కాదు, ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజల సొమ్ముకు సంబంధించి భిన్న వాదనలు వచ్చా ఉన్నాయి. ఇందులో అధికారులు మాత్రమే ఇది అత్యుత్సాహం ప్రదర్శించి ఫోన్ ట్యాపులు చేశారని, కొందరేమో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇట్లా అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల ప్రోద్బలంతో జరిగిందంటారు. మీరేమని భావిస్తారు? అందరూ కరెక్టే, ఇది అందరు కలిసే వినిపించిండ్రు, అందరు కలిసే నడిపించిండ్రు. ఇంకా వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు వేరే వాళ్ళు కూడా ట్యాపులు చేసిండ్రు. ఈ మధ్య చాలా అందరి ఈరోజు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరి ఫోన్లు ట్యాప్ చేసిండ్రు.
ఇంక్లూడింగ్ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు అయి పెద్ద ఆర్టిస్టులు అయి బ్లాక్మెయిల్ చేసుడు అన్ని తీరులో నడిచినాయి. అందుకనే ఇప్పుడు ఒక్కడు వస్తాయి కదా. ఒకటి ప్రభుత్వానికి అంటే ఒక గొప్ప ఆఫీసర్ ఈరోజు సిటీ కమిషనర్లో ఉండు కాబట్టి రాధాకిషన్ రావు అనేటోళ్ళు లోపడిపోయాడు. అది మామూలు విషయం కాదు. ఒక డీసీపీని లోపడి పంపులు అనేది ఒకరి నాకు తెలిసి కేటీఆర్ నాకు అధికారుల మీద కాదు, ఆయన ఇప్పుడు ఉన్న పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి చెప్పినా ఆయన మనిషి కాదు, అది నేను గ్యారంటీ. అది నాకు గతంలో చెప్పారు మీరు. ఎవ్వరు వీళ్ళు పైరోజు చేయాలని ఇడిపిద్దాం అనుకున్నా ఇక అది మర్చిపోవాల్సిందే. ఇక అది మా యశ్వరాజ నౌక రోజులు ఆయనదే వరకు. వీళ్ళకి అంత లోటుగా తెలియదు. నేను ఒక్కనే తీసుకుని ఆయన పేరు పాత ఇంటర్వ్యూలలో కేసీఆర్కు సవాల్ ఇస్తారు, దమ్ముంటే కొత్త శ్రీనివాసరెడ్డి ఆమె సంగతి చెప్తున్నారు. వారిని సిపిగా నియమించిన రోజే మీరు నాకు చెప్పుకొచ్చారు. కొత్త శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చెప్పినా వినలే. ఆ రోజు కొండా సురేఖ గారి విషయంలో ట్రాన్స్ఫర్ చేసింది ఆయన. ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు, అలాగే ఎర్రపల్లి గారు వీళ్ళంతా ఉన్నారని భావిస్తున్నారు. అందరు ఉంటే అందరిలో పడిపోతారు. అబ్బా ఎవరు ఉన్నారనుకుంటున్నారు మీరు? నేను ఉన్నా 1000% ఉన్నారు. వాళ్ళు ఏమన్నా జరగాలి. వీళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించారంటారా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి కాదబ్బా, డిపార్ట్మెంట్. రేవంత్ రెడ్డి ఉపేక్షించడు అనేది కాదు. అక్కడ అధికారి ఉపేక్షించాడు. అర్థమైందా? ధరణిలో పెద్ద స్కామ్ జరిగింది. నువ్వు అధికారిని, అసమర్థులైన అధికారిని అక్కడనే పెట్టుకున్నావు కాబట్టి ధరణిలో మనం ఏం బీకలేకపోతాను. లక్షల ఎకరాల భూములు ఈరోజు తారుమారైన ధరణి అతిపెద్ద కుంభకోణము. నవీన్ మిత్తల్ని దగ్గరనే పెట్టుకున్నావు కాబట్టి నువ్వు ఏం చేయలేవు అక్కడ. రేవంత్ రెడ్డి గారు ధరణిలో స్కాములు చేసిన వాళ్ళు ఎవరిని ఉపేక్షించారా అని అంటే ఉపేక్షిస్తున్నట్టు. అక్కడ నవీన్ మిత్తల్ ఉన్నది కాబట్టి, అలా శ్రీనివాసరెడ్డి ఉన్నారు కాబట్టి శ్రీనివాసరెడ్డి ఉపేక్షించాడు. నేను శ్రీనివాసరెడ్డి ప్లేస్లో అంజనీ కుమార్ పెట్టుకున్నాను, ఉపేక్షిస్తాడు. అర్థమైందా? నువ్వు చెప్పినా వినడు అక్కడ. ముఖ్యమంత్రి గారు చెప్పినా ఆయన వినడు. కాబట్టి ఇక్కడ ఆయన ఉన్నాడనుకో. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ప్రజానికానికి, ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేసిన అంటే మీరు శ్రీనివాసరెడ్డి గారిని మార్చొద్దు. వచ్చే రోజుల్లో అవసరమైతే ఆయన రాష్ట్ర డీజీపీగా కూడా చేయాలి. అర్థమైందా? ఈ తెలంగాణ అనేది కొంచెం క్రమశిక్షణతోని ముందుకు నడవాలని అంటే రాష్ట్ర డీజీపీ కూడా చేయాలి. కానీ ఇంట్లో మాత్రము అందరూ దుర్మార్గులు, దొంగలు అందరు కూడా జైలుకు పోవాలి. ఎవరు తప్పించుకోలేరు బ్రదర్. ఈ కేసు కూడా మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఓటు నోట్ కేసు విషయంలో ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి ఇప్పుడు వాటికి సంబంధించినది కూడా మళ్ళీ కేసు రావాలి కదా, అది రావాలి. ముఖ్యమంత్రి డిమాండ్ చేయాలి. బీజేపీతో మళ్ళీ అలయన్స్కి వచ్చారు వారు. సెంట్రల్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి చర్యలు ఏమన్నా తీసుకుంటారంటారా? వాళ్ళు ఇచ్చింది సెంట్రల్లో సెంట్రల్కు తెలియకుండా ట్యాపింగ్లు జరుగుతాయి చెప్పండి. సెంట్రల్కి అన్నీ తెలుసు, ఇలా ట్యాపింగ్లు అవుతున్నాయి, ఏమవుతున్నాయి, ఏంది మొత్తం తెలుసు ఆయనకు. ఆయన మరి తెలుసు. వాళ్ళు అందరితో మాకెందుకు, మేము లేము కదా ప్రభుత్వంలో, మీకు అలా వీక్ బలంగా లేము కదా. బలంగా ఉంటే వాళ్ళు చేసుకునేటోళ్ళు, బలంగా అయితే. వీక్ ఉన్న కదా వాళ్ళు పట్టించుకోరు. సెకండ్ అనవసరంగా కాంగ్రెస్ బలం అవుతుందని. బీజేపీ బలంగా లేకపోవడం ఏంటి? బీజేపీ ఇప్పుడు ఉన్నటువంటి 8 మంది శాసనసభ్యుల్లో ఏ ఒక్క శాసనసభ్యుని టచ్ చేసినా గుంజుకునే ప్రయత్నం చేస్తే 24 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదొచ్చాం. 4 మంత్రులు మాతో ఉన్నారు. 24 గంటల్లో లేదా 2 రోజులలో మీ గవర్నమెంట్ని కూలదొచ్చామని చెప్పేసి అని ఎవరైతే బీజేపీ ప్రతినిధించినటువంటి శాసనపక్ష నేత ఉన్నారో వాళ్ళు చెప్పుకురావడం జరిగింది. ఉన్నారు. దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే నరేంద్ర మోడీ మేర బడే బాయ్ అన్నాడు. మరి ఆ బాయ్ ఏం చెప్పిండో, ఈ బాయ్ ఏం విన్నాడో, ఈ బాయ్లో ఏం మాట్లాడుతుండో ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుంది. నేను చెప్తే బాగుంటుంది కదా. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద జడ్సన్ ఏం చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది వారు చెప్తారులేండి. వారిని ప్రశ్నించే అవకాశం మనకు దొరకకపోవచ్చు. సరే, అది జరగని పని. అది ఒకటి ఎమ్మెల్యేలు ఎవరు ఎట్లా పోతారు అనేది అది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన ఎమ్మెల్యేలను డిఫెండ్ చేసే పరిస్థితి ఎట్లనే ఉంటుంది. ఎవరైనా మారితే ఎవరు మాట్లాడలేక బీజేపీ అనేది వేరే రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర ఉన్నది, ఎమ్మెల్యేని గుంజుకున్న చరిత్ర ఉన్నది. అర్థమైందా? మిజోరాంలో ఒక్క ఎమ్మెల్యే లేకుండా అందరు ఎమ్మెల్యేని తీసుకొని ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో మిజోరాం అని అనుకుంటా ఒక్క ఎమ్మెల్యే అరుణాచల్ ప్రదేశ్ ఒక్క ఎమ్మెల్యే లేకుండా బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది. అదేనా? అట్లా పోతే తొండాట అట్లా బీజేపీ వాళ్ళు మాస్టర్స్. అందులో ఇక్కడ తెలంగాణ మాత్రం అంత ఈజీగా జరుగుతుంది అని నేను అనుకోను. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతుంది. కేటీఆర్ గారు పదే చెప్పుకొస్తున్నారు కదా,
మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఏకనాథ్ సిండే రేవంత్ రెడ్డి అవుతారు అని చెప్పేసి. అవునబ్బా, అది ఎందుకు టైం వస్తే అది ప్రజాస్వామ్యాన్ని ఓడగొట్టినట్టు ప్రజలను ఓడగొట్టారు. అతను చర్యలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలకు ఓటేసింది. ఓటేసినప్పుడు మనం దానికి నమ్మకంగా పనిచేయాలి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నమ్మి రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుని చేసిండ్రు. సరే, ఆయన అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయినరు. అంత అదృష్టమే, అదేదా కలిసి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయినరు. ఇవాళ ఆయన చిత్తశుద్ధిని, ప్రజల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు ఉన్నది. ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు రెఫరెండమా? 100% రేవంత్ రెడ్డికి రెఫరెండం ఇది. ఎందుకంటే ఇప్పుడైతే పోయిన అసెంబ్లీ నేనే గెలిపించిన, నా వల్లనే గెలిచినాను కదా. ఇప్పుడు ఆయన అందరినీ చాలా మందిని పార్టీలకు వెళ్ళి తెచ్చుకొచ్చుకుంటుండ్రు. మరింత బలోపేతం చేయడానికి అని చెప్పేసి. అయ్యో, అది అంతెందుకు, ఇంత బలమైన రేపు రెఫరెండం కిందకే వస్తుంది. అది ఆయనకే, మంచి అయినా చెడైనా ఆయనకే వస్తుంది. కాబట్టి ఆయన పాలనకు రెఫరెండమే ఈ 100 రోజులలో ఆయన చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్కు. ఈ చేరికలన్నీ మంచి అవుతుందా, బలం అవుతుంది అంటారా, బలహీనత అంటారా, చెడు అవుతుంది అంటారా? చెవిల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు రావడం కానీ, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి గారి భార్య సునీతారెడ్డి గారు మల్కాజ్గిరి పోటీ చేయడం కానీ, దానం నాగేంద్ర గారు సిట్టింగ్ శాసనసభ్యులు సికింద్రాబాద్ నుంచి కానీ, మెదక్ నుంచి ఏదైతే నీలం మధు ఉన్నాడో, నీలం మధు అప్పుడు మీరు టికెట్ ఇచ్చి మళ్ళీ తీసుకొని వదిలిపెడితే కాంగ్రెస్ పార్టీని అమ్మన బూతులు తిట్టడం జరిగింది. దానం నాగేంద్ర గారు దూషించిన విధానం చూసాం. ఇట్లా పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకి వెంటనే ఎంపీ టికెట్ లేడం, 10 రోజులు కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకి టికెట్ బలం అంటారా, బలహీనత అంటారా? బలహీనతలే. ఈరోజు మన దగ్గర ఎక్కడ క్యాండిడేట్ లేరు. చేవల్ల కాంగ్రెస్లో క్యాండిడేట్లు లేరా? నీకు మల్కాజ్గిరిలో క్యాండిడేట్లు, మన కాంగ్రెస్ క్యాండిడేట్లు కరువు అయినరా? ఎక్కడ కరువు అయినని చెత్తనంతా పట్టుకొచ్చుకొని వేసుకుంటున్నాం. ఇంతదాకా కేసీఆర్ దగ్గర అడుగులు మడుగులు వచ్చిన వాళ్ళు వీళ్ళు. కేకే కానీ, బోకే కానీ, వీళ్ళందరూ ఈ బోకు బ్యాచ్ అంటారు. అక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీని బలహీనంగా పోయిన వాళ్ళు చాలామంది అక్కడ టీడీపీకి వెళ్ళి అక్కడ పోయిన వాళ్ళు. మొత్తం అయితే చెత్త అంతా మళ్ళీ మనం తెచ్చుకుంటే అవసరమా? ఈరోజు మంత్రులకి మొదలుపెట్టి, నేను ఒక 2 మంత్రులతో కూడా మంత్రులకి మొదలుపెట్టి కింది దాకా అందరు అసహించుకుంటారు. ఈ చేరికలు అందరు అసహించుకుంటారు. ఈ చేరికల వల్ల మరి ఈయన వ్యూహం ఏందో, ముఖ్యమంత్రి గారి వ్యూహము 17కు 17 సీట్లు గెలవాలనో, లేకుంటే కనీసం 16 సీట్లను గెలవాలనో వీళ్ళందరినీ తీసుకొచ్చుకుంటున్నారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన వ్యూహం ఏముందో కదా, ఆయననే బాధ్యులు, రేపు నన్నే అంటారు. కాబట్టి ఆయన చాలా తెలియగలడు కదా ఆయన. కాబట్టి 16 సీట్లు గెలవాలని వీళ్ళందరినీ తెచ్చుకుంటుండొచ్చు. సరే, వారు 17లో 16 గెలవాలనే ఆలోచనతో ఆ వ్యూహంతో ముందుకెళ్తున్నారని చెప్పేసి కాసేపు అనుకున్నాం. రాజకీయాలను చాలా నిశితంగా పరిశీలించేటువంటి జర్సన్ గారు, రేపు జరిగే 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది? అది ఇవాళకి ఇప్పుడు వాస్తవం చెప్తే నిష్ఠూరం అవుతుంది. నాకు షోకాజ్ నోటీస్ కూడా అందుకనే ఇచ్చిండ్రు. రేపు మాకు సస్పెండ్ కూడా అవుతారులేండి. అయితే సస్పెండ్ చేస్తాం అంత ఈజీ కాదు కానీ, అయితే షోకాజ్కి రెస్పాండ్ అవ్వరు. అలా క్వశ్చన్ నేను లెటర్ పంపిన, అసలు ఆ క్వశ్చన్ షోకాజ్కి ఇచ్చిన క్వశ్చన్లు స్పెసిఫిక్గా నాకు రాసి పంపండి ఆరోపణలు అని చెప్పి లెటర్ ఇచ్చిన. ఏమి ఇచ్చారు మీకు షోకాజ్? ఏం లేదు, చాలా కంప్లైంట్ ఉందా, చాలా ఏందేందో ఇయ్యన్న, ముఖ్యమంత్రి గారికి అగెనిస్ట్గా మాట ఏమేమి మాట్లాడినా ఇయ్యన్న. స్పెసిఫిక్గా లేకుండా చాలా అంటే కంప్లైంట్ ఎట్లయితే కాదు కదా. కాబట్టి అన్నీ మన షోకాజ్ నోటీసు ఏ బేసిస్ కింద ఇచ్చారు, ఏ కారణాలు? ఇదే ముఖ్యమంత్రి గారికి ఇది చాలా ఫిర్యాదులు వచ్చినాయంట నా మీద, చాలా మంది కంప్లైంట్ చేసిందంట అని. అంటే ఆ కంప్లైంట్ లేదా ఏమని ఉత్తరం పెట్టిన ఇవ్వాలి, మీ పైన చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ పెట్టారంట. ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన ఒత్తిడి మీదనే జరిగింది. లోపల జర ఇంటర్నల్ డిస్కషన్ అయింది. సరే, ఏమున్నా వాళ్ళకు నాకు నోటీస్ ఇవ్వడం వల్ల ఎంత వాళ్ళు తెలుసుకున్నారు. అంటే పౌర సమాజంకి వెళ్ళి ఇంత ప్రెజర్ ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ అంత ప్రెజర్ వచ్చింది వాళ్ళకు. ఎన్ని స్థానాలు గెలవచ్చు అంటారు నిశ్చితంగా పరిశీలించి జడ్సన్? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి వ్యూహాలు పరిశీలించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను 14 ఎంపీలు గెలుస్తానే దృఢ విశ్వాసంతో ఆయన ఉన్నాడు. ఆయన లెక్క, ఆయన దృష్టిలో 14 సీట్లు గెలుస్తారు. నేను అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అంతకంటే ఒక్క సీటు తక్కువ వచ్చిన 12 కంటే 18 కంటే తక్కువ వచ్చిన రేవంత్ రెడ్డి గారు
పూర్తిగా విఫలమైపోయినట్టు. ఆయన ముఖ్యమంత్రికి కుర్చీకలు కూడా దిగమనే డిమాండ్ కూడా రావచ్చు. ఎందుకంటే కడెంసీ అది పెద్ద పెద్ద వాళ్ళని తెచ్చుకుంటారు కదా, బాగా పెద్ద మాట కాదు. ఇవాళ అరువు రమేష్ నిలవాడిని, ఎవరు నిలవాడిని, నేను పెద్ద యోధుని కాదు, ఏం కాదు. నాకు పార్లమెంట్ టికెట్ ఇస్తే నేను గాలిలో గెలుస్తా, గాలిలో 4 మీటింగ్లతో గెలుస్తా, పైసలు లేకుండా. నాకు అట్లా లొట్టేస్తారు. అది లెక్క, అర్థమైంది? అది లెక్క. రేవంత్ రెడ్డి గారి వ్యూహం ప్రకారం జడ్సన్ అయితే 2 లక్షలతోనే గెలుస్తాడు, ఆమె అయితే 4 లక్షలతో గెలుస్తాయని కొత్త వ్యూహం పన్నొచ్చు. అట్లా తెచ్చుకోవచ్చు ఆయన. కాబట్టి ఎన్నికల పూర్తి బాధ్యత, పూర్తి రెఫరెండం రేవంత్ రెడ్డి గారిదే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఎంపీ సీట్లకు రేపు జరిగే ఒక యుద్ధమే అనుకో. అది ఒకసారి కొంచెం క్లియర్గా మాట్లాడదాం. నల్గొండ 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? గతంలో అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు గెలిచారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మీకు మంచి ఫలితాలు వచ్చాయి, 10-9 గెలిచారు. ఈసారి భువనగిరి నుంచి చామాల ఉదయ్ కిరణ్ రెడ్డి గారికి, నల్గొండ నుంచి వీరికి జానారెడ్డి గారి కొడుకు రఘువీర్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. చామల కిరణ్ రెడ్డి గారు దాదాపు ఆల్ పార్టీలు తిరిగి వచ్చిండు ఆయన. రాహుల్ గాంధీ గారిని టైమ్స్ నౌ ఛానల్ ముందు కూర్చొని అమ్మనా బూతులు తిట్టిండు. వర్కర్ అనేటువంటి ఎక్కడిదాకా స్వీకరిస్తాడు, ఎక్కడిదాకా పనిచేస్తాడని నాకు మాత్రం డౌట్. ఇక రేవంత్ రెడ్డి గారి ముఖము, చామల కిరణ్ ముఖం చూసి ఆయన కోట్లు వేయాలి. అవి ఎన్ని ఓట్లు పడతాయి అనేది రేపు చూడాలి. మీ లెక్క ప్రకారం భువనగిరి చెప్పలేమో అంటారు. నేను చెప్తున్నా కదా, అది రేవంత్ రెడ్డి గారి ముఖము, చామల కిరణ్ ముఖం చూసి ఓటేయాలి. ఇక అవి ఎన్ని ఓట్లు వస్తాయో రేపు చూస్తే. పరిస్థితి ఏంటంటారు? సెకండ్ గన్ షాట్ బ్రదర్, గన్ షాట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కిషన్ రెడ్డి గారికి మేము కిషన్ రెడ్డి గారు గెలవకుండా చూసుకునే బాధ్యత మాది. కిషన్ రెడ్డి గారిని మాత్రం నేను పర్సనల్గా టార్గెట్ చేస్తాను. ఒక షార్ట్ షీటే విడుదల చేస్తారు ఒక కిషన్ రెడ్డి గారి మీద మాత్రం. ఇంకా తెలంగాణ ఈరోజు భ్రష్టు పట్టిపోవడానికి కారణము, తెలంగాణ ఈడీ, సిబిఐ వీళ్ళందరూ ఎవరు కూడా కాళేశ్వరం మీద కానీ, మిషన్ భగీరథ కానీ ఎంక్వైరీ చేయకపోవడానికి కారణము ఈరోజు 100% వీళ్ళే, కిషన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా కిషన్ రెడ్డి అనేది ఎత్తున సెంట్రల్ నుంచి నిధులు తీసుకురావడం, రాష్ట్రానికి కానీ అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్కి కానీ డెవలప్మెంట్ కోసం కృషి చేయడం జరిగిందని వారు కూడా ఒక షీటే రిలీజ్ చేయడం, వైట్ పేపర్ నేను రిలీజ్ చేస్తా కదా బ్రదర్, నేను ఎలాంగ్ విత్ ప్రూఫ్స్ చేస్తా. ఆయన ఎట్లా తట్టుకుంటాడో కూడా చూస్తా, ఛాలెంజ్ చేస్తాను. ఇది ఎవరు గెలిచారంటారు? సికింద్రాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు టికెట్ వచ్చినా గెలుస్తాడు. అది దానం నాగేందర్ అయినా బొంతు దానం నాగేందర్ అయితే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే పాత కాంగ్రెస్ మాకు కూడా కొంచెం ఇది ఉంటుంది. ఎవరు ఇచ్చినా కానీ కిషన్ రెడ్డి మాత్రం ఓడగొట్టే పని మీద నేను ఉంటాను. దానం నాగేందర్ గారి మీద మీకు ఎందుకని అంత అభిమానం? అంటే అభిమానం ఏం లేదబ్బా, ఆయన పర్సనల్గా నాకే, నేను ఎప్పుడైనా దగ్గరికి ఎక్కువ పోలేదు, తక్కువలే. కాకపోతే ఆయనకు నాకు మంచి పరిచయం. ఆయనకు నాకు రాజశేఖర్ రెడ్డి గారు బాస్. కాకపోతే అంటే అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏం లేదు. నమస్తే అంటే నాగేందర్ గారు 10 రోజుల ముందర పార్టీకి వచ్చారు, క్యాడర్ ఓన్ చేసుకుంటారంటారా? పాత క్యాడర్ కదా, చేసుకుంటారు. ఆయన అందరికి టచ్లో ఉంటాడు, రెగ్యులర్ టచ్లో ఉంటాడు అందరికి. హనుమంతరావు గారికి టచ్లు ఉంటాడు, ఫోన్లు చేస్తారు, వీళ్ళు పోతారు, పనులు చేసుకుంటారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా జరిగాయి, పండు ఫలాలు తెచ్చుకుంటారు. చాలా మంది టచ్లు ఉంటారు ఆయనకు. కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, 1000% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? పద్మరావు గౌడ్ గారు మాస్ లీడరు, ప్రజలు అక్కడ వరకు సికింద్రాబాద్ వరకు కొద్ది వరకు పడుతుంది, కానీ ఆయనకు కూడా ఇంట్రెస్ట్ లేదు, ఓడిపోయి సీట్ కావాలని ఇస్తుంటారు. ఆయన సెకండ్ పార్లమెంట్ వరకు, అసెంబ్లీ వరకు అంటే క్యాండిడేట్ లేరు వాళ్ళకు. పద్మరావు అంటే తప్పించుకపోయేటోడు కాదు, ఆయన పార్టీకి బీఆర్ఎస్ కమిటెడ్ లీడర్. ఆయన అసలు పార్టీ మారాడు. ఆయన నువ్వు ఎన్ని ఎర్రలన్నాయి నా పార్టీ మారాడు. ఆయన కొంచెం ఎథిక్స్ ఉన్న మనిషి. కేశవరావు లెక్క, కడియంసీ లెక్క చిల్లరగాని లెక్క కాదు, ఆయన చిల్లరగాడు కాదు, ఎథిక్స్ ఉన్న మనిషి. ఆయన అందుకని ఆయనకు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది ఆయన సికింద్రాబాద్ అసెంబ్లీలో. అసొంట తలసాని అసొంటోని దిగొని. పక్కకి వస్తే మల్కాజ్గిరి, అది మీకు సిట్టింగ్ ఎంపీ స్థానం, ఇక్కడ ఎట్లుంటుంది అంటారు పరిస్థితి? అదే రేవంత్ రెడ్డి గారి బాధ్యత చెప్తున్నా కదా. అది మేడ్చల్ అయినా కానీ, మన చేవెళ్ళ కానీ, ఇది కానీ, భువనగిరి కానీ వారి బాధ్యత పక్కన చేస్తాను. అవునా, ఆయన సిట్టింగ్ ఎంపీ కదా. ఏ మేరకు అవకాశం? సికింద్రాబాద్ అవునబ్బా, ఖచ్చితంగా గెలుస్తుంది. సునీత లక్ష్మారెడ్డి, అక్కడ ఉన్నోళ్ళు ఎవరు మగోళ్ళు లేరు గెలవని వాళ్ళు.
తాండూరులో ఒక ఆడామె ఉంది, ఆడామెతో నేను నిలిపిస్తా అని ఆడామెతో ఒడగొట్టిస్తా అని చెప్పి సవాల్ చేసి తీసుకొచ్చిండు. ఈ వ్యాఖ్యలు మీకు సహేతుకమైన మన రాజేష్ సింగ్ గారు కానీ నేడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మహిళలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అవునబ్బా. నేను రాజేష్ సింగ్ కూడా మొన్న హైదరాబాద్ ఎవరైతే బీజేపీ అభ్యర్థిని మాధవీలత గారిని ప్రకటించినప్పుడు ఇక్కడ మొగోళ్ళు లేరా ఆడదాన్ని తీసుకొచ్చినారు అనే ఇంటెన్షన్. అవునబ్బా. మీరు మాధవీలత ఒక పెద్ద యాక్టర్, మా దగ్గర ఆడవాళ్ళు లేరా మరి? ఇంకా ఇయ్యనికి మల్కాజ్గిరిలో ఆడవాళ్ళు లేరా? మహిళలకు ఇవ్వాలనుకుంటే మహిళలు లేరా? మహిళలకు ఇవ్వాలనుకున్నప్పుడు కాబట్టి అదంతా లెక్క కాదు. నేను ఇవాళ ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టిన అనేది, అంటే ముఖ్యమంత్రి గారికి భారీ మెజారిటీతో మహిళ అయితే గెలుస్తుంది అని చెప్పి ఉండొచ్చు. నా ఆలోచన ఇట్లుండొచ్చు, ఆడ ఇంతమంది లేరా అని. అది కామన్ కదా. ఇప్పుడు తాండూరుకి వెళ్ళి చెవెళ్ళ పార్లమెంట్కి వెళ్ళి తీసుకొని వచ్చి క్యాండిడేట్ను మల్కాజ్గిరి నిలబెట్టినారంటే ఏదో ఉండాలి కదా, ఏదో వ్యూహం అయినదే ఉంటుంది. కాబట్టి అందుకని నేను చెప్తున్నా, ఇది ఆయన పాలనకు రెఫరెండం అవుతుంది. మల్కాజ్గిరి ఖచ్చితంగా ఆయన గెలిచి తీరే క్యాండిడేట్. అర్థమైందా? హైదరాబాద్ పార్లమెంట్కి వస్తే మీకు అభ్యర్థి దొరకట్లేదు అంటున్నారు. బీజేపీ వర్సెస్ ఎంఐఎం తగ్గాఫార్ ఉందని చెప్పేసి మస్తు బీజేపీ ఉండదు. మాధవీలత గారు చెప్పుకొచ్చేది ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ మెంటాలిటీ. మాధవీలత మెంటల్ కేసు, అది మెంటల్ కేసులు పట్టుకొచ్చి అరే నువ్వు మెంటల్ ఇక వీరించి దవాఖాన ఎంతమందికి పేదోళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు, ఎంతమందికి కరోనా టైంలో ఫ్రీగా సర్వీస్ చేసింది చెప్పండి. స్పీచ్ అసహ్యం, మాకు అసహ్యం అనిపిస్తుంది అది వింటా అంటేనే. ఎంతమందికి సోషల్ వర్క్ చేసింది చెప్పండి అబ్బా. ఏమనంటే సైన్ తక్కువ చాలా మంది ఇన్స్పైర్ ఇన్స్పైర్ లేదు, గాడి గుడ్డు లేదు. ఫస్ట్ హిందూ ధర్మాన్ని అవునబ్బా, ఇగో ఫ్రీగా ఓట్లు పడాలి, రూపాయి ఖర్చు కావద్దు అని అంటే ధర్మం గురించి మాట్లాడే రాజకీయాలకు రావాలి. ఇది కొత్త డ్రామా మొదలు పెట్టింది ఇప్పుడు. ధర్మం గురించి పైసలు డబ్బులు ఆమె చాలా తెలియగలది. విరంచి హాస్పిటల్ ఉన్నది, కోట్ల రూపాయలు ఉన్నాయి, రూపాయి ఖర్చు కాకుండా, రూపాయి డబ్బు ఖర్చు కాకుండా నేను ప్రచారం చేసుకోవాలి. ఎట్లా చేయాలి? ధర్మం గురించి మాట్లాడాలి, సన్యాసిని అని చెప్పుకోవాలి, డబ్బులు మాత్రం కావాలి, ఆస్తులు ఎట్లున్నాయి అట్లా ఉండాలి. అరే నాకు బీజేపీలో జైనాలు ఉంటారు కదా, ఎట్లున్నది కాంగ్రెస్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఎట్లున్నది బీజేపీ ఏ రూపాయి ఖర్చు లేని జై శ్రీరామ్ అంటే అయిపోయిందని అంటారు. అంతే కదా. ఇప్పుడు ఏమో పోయింది, అందుకనే రూపాయి ఖర్చు కాకుండా ఆడ ఫైట్ ఉండదు, ఏముండదు, క్లీన్ బోల్లా ఎంఐఎం గెలుస్తుంది. రాజేష్ సింగ్ అంటే ధర్మం గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళు, ఓటు పోలరైజేషన్ చేసేటోళ్ళు. అక్కడ ఉంటే వేరే దగ్గర పోలరైజేషన్ అని అక్కడ క్యాండిడేట్ని పెట్టిండ్రు, అంతేగాని వేరే ఏం కదా. ఆమెతో అయ్యేది లేదు లేదు అంటే మెంటల్ పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. ఏం లేదబ్బా, అంత డైలాగ్. బ్రదరు నువ్వు ఒక్క యూట్యూబ్ కాదు, ఏ యూట్యూబ్ పోయినా గంటన్నర స్పీచ్ ఇస్తుంది, ఏమో మాట్లాడుతుంది. ఓ తలుండదు తోకుండదు దానికి. అదే ఇక ఆమె గురించి కూడా మాట్లాడితే మన పరువు పోతుంది. పరువేంటే నా పెద్ద ఎత్తున చర్చ ఈరోజు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మీ కాంగ్రెస్తో చేతగాలే, తెలుగుదేశంతో చేతగాలే. ఈరోజు అమిత్ షా గారు, మోదీ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆడబిడ్డలంతా నా వైపు ఉన్నారు, హిందూ ధర్మాన్ని విశ్వసించే అన్నల అక్కల అమ్మలంతా నా వైపు ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీని ఓడగొడతా, కషాయం హైదరాబాద్ కిల్లా మీద గాడి గుడ్డు కానీ అన్ని డైలాగులు బాగుంటాయి కానీ అర్థమైందా? ఇక ఈమెకు తెలియదు ఏంటంటే ఇవాళకి అమిత్ షాకు, మోడీ గారికి ఈమెకంటే అత్యంత సన్నిహితుడు అసదుద్దీన్ ఓవైసీ. ఈమె అక్కడ బక్రా, ఎవరిని అసద్ భారీ మెజార్టీతో గెలవాలంటే ఈ డైలాగులు కొట్టాలి. ముస్లిం ఓటు అటు ఇటు వేరే పార్టీ పోకుండా డైరెక్ట్ అసద్కు పడడానికి వదిలిన చికెండి బాణం ఇది, అర్థమైందా? కాబట్టి నరేంద్ర మోడీ గారు అసద్ గారిని గెలిపించడానికి చేసినటువంటి బాణమే. మామూలు క్యాండిడేట్ అయితే అసద్కు ఓట్లు చీలే అవకాశాలు ఉండే, ఓట్లు చీల్చొద్దని పర్ఫెక్ట్గా ఈమె దింపారు. ఈమె ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటుంది, ముస్లింలను తిడుతుంది. అప్పుడు ముస్లింతో ఓదిక్కయ్యి అందరూ అసద్కు ఓటేస్తారు, హిందువులంతా వచ్చి ఇదకేస్తారు. హిందువులు ఎంతెంత కొట్టినా, అటు తిరిగి ఇటుగా కొట్టినా 1,00,000 ఓట్ల కంటే ఎక్కువ పడాయి. అది స్కెచ్, అంతకు మించే ఉండదు. చిన్న మాట అన్న, ఇప్పుడు అంటే వారిని మీరు విమర్శించాలని చెప్పేసి మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఏదో 4 ఛానళ్లలో పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. 4 ఏంది, ఏ ఛానల్ కనబడితే ఆ ఛానల్ గంటలు ఇస్తూనే ఉంటుంది. బ్రదర్ ఆమె షో చూస్తే కామెడీ. 10-15 సంవత్సరాల కింద కోవై సరళ ఇంటర్వ్యూ చూసినట్టు ఉంటుంది ఆమె ఇంటర్వ్యూలు చూస్తే, అర్థమైందా?
కోవేశ్వర కామెడియన్ ఉంది కదా, ఆయన కామెడీ పీస్ లెక్క మాట్లాడినట్టు ఉంటుంది. ఈ ఎర్ర జెండా పచ్చ జెండా ఆ జెండా ఎగిరేస్తా గోల్కొండ కిలా మీద ఈ ఆరు డైలాగులు మాసు చూసినాం బ్రదరు. రియల్ లీడర్స్ కథ వేరే ఉంటుంది. మా దగ్గర రావు పద్మ హన్మకొండల ఫైటర్, ఆమె ఫైటర్ దాదాపు ఎమ్మెల్యే ఇంట్లో గుసాయించింది ఆమె. ఒప్పుకుంటాం రియల్ లీడర్. ఈమెవరమ్మా మధ్యలో వచ్చి నేను లీడర్ అని చెప్పేసి 4 డైలాగులు బీజేపీ లీడర్ పద్మారావు గారా? రావు పద్మ అని వరంగల్లా బీజేపీ లీడరా? టౌన్ ప్రెసిడెంట్, ఫైర్ బ్రాండ్ లీడర్ మా దగ్గర. ఆమె జబర్దస్త్ ఒక్క ఆమె పోయి గుసాయించేసింది. మొన్న కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు అంతేగాని మంచి లీడర్ నేను చెప్తున్నా కదా. కరీంనగర్ ఎట్లుంటుంది అంటారు ఈసారి పరిస్థితి? కరీంనగర్ ఎట్లుంటుంది అంటారు ఈసారి పరిస్థితి? టికెట్ని బట్టి, ఏదైనా టికెట్ని బట్టి ఉంటుంది. బండి సంజయ్ గారికి ఇవ్వడం జరిగింది, అక్కడ వినోద్ గారికి. మీరేమో తేల్చుకోలేకపోతా ఉన్నారు. ఒక రావుకి ఇద్దామా, ఒక రెడ్డికి ఇద్దామా, లేకపోతే? అవును బ్రదర్, నాది ఏం లేదు. ఇక నేను అప్లికేషన్ కూడా మల్లన్న గారు కూడా అక్కడ పోటీ మల్లన్నకు అక్కడ ఇచ్చినా ఏడిచ్చినా ఆయన ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంటుంది. గెలిచాడంటారా మల్లన్న గారు? గెలిచే 100% ఉంటుంది. ఆయనకు ఎక్కువ ఫ్యాన్స్ నల్గొండ కంటే ఎక్కువ ఖమ్మంలో మన ఇది కరీంనగర్నే ఉంటారు. కరీంనగర్ నిజామాబాద్ ఎక్కువ ఉంటారు ఆయనకు. అంటే ఆ లాంగ్వేజ్కు బాగా ఆకర్షితులైన వాళ్ళు ఎక్కువ మాత్రము ఈ 2 జాగాలనే ఎక్కువ ఉంటారు, ఎక్కువ ఉన్నారు. ఆయనకు గెలుస్తారు అక్కడ. వారు పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు అక్కడ ఇంకా బండి సంజయ్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. ఆయన భువనగిరి అయితే ఘనశాల గెలిచేటోడు తెలుసా, తిరుమల. ఇప్పుడు బండి సంజయ్ మీద అదే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొఫెషనల్ కాంగ్రెస్కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఒక అతను సంతోష్ రుద్ర అని చెప్పేసి అని కూడా ఆస్పిరెంట్ ఉన్నాడు. బేసిక్గా ప్రవీణ్ రెడ్డి వారి మధ్యలో జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి ఒకటి ఉండే. అక్కడ ఫ్రెష్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సిన్సియర్గా పనిచేసిన వ్యక్తి వస్తే గెలవడంటారా? గతంలో కరీంనగర్ పార్లమెంట్లో ఎల్ రమణ గారు కానీ పద్మశాల నుంచి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, తర్వాత వచ్చేసి బండి సంజయ్ గారు కానీ వచ్చి ఫ్రెష్గా వచ్చి అక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి గెలవడం జరిగింది. ఇట్లా కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఇట్లా పాపులారిటీ లేకపోతే పెద్ద ఎత్తున డబ్బు వీళ్ళుంటేనే గెలిచారా, లేకపోతే మామూలుగా కూడా గెలుస్తారు? బండి సంజయ్ దగ్గర ఏమంది ఏం లేదు, అయినా గెలవాలి. ఎవరు అట్లా లేదు. పార్టీ అలా గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది. మంచి వర్గానికి ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. మరి పార్టీ ఎట్లా ఆలోచిస్తాం మనకు తెలియదు. ఏమో చెప్పలే. గంగుల కమలాకర్ కూడా రావచ్చు. ఇప్పుడు అవన్నీ చూస్తే గంగుల కమలాకర్ వచ్చి పోటీ చేసినా విచిత్రం లేదు. కాంగ్రెస్ నుంచి ఏమన్నా కావచ్చు. అంటే నేను చెప్తున్నా ఏమన్నా కావచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు బ్రదర్ కాంగ్రెస్ పార్టీ అదివరకున్న కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరు ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తారని నేను చెప్పేస్తాను. ఈయన రాజశేఖర రెడ్డి సాప్ దగ్గర ఈయన ఆర్గనైజర్ ఈయన ఇలా మనకి గెలుస్తుంది. ఇక అట్లా కాదు కదా, ఎవడు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏ పేరాచూట్ ఎక్కడికి వెళ్ళి వచ్చి దిగబడుతుండో, ఏ సీట్ మీద దిగబడుతుండో తెలియదు. కాబట్టి మనం పక్కా చెప్పలేకపోతున్నాం పలానా సీట్ ఈయనకే వస్తుందని. ఇకపోతే కవిత గారిని తిహార్ జైలుకు తనకైతే పంపించారు మీరు, అలాగే సెంట్రల్లో ఉన్నటువంటి మరో అధికార పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించి నాయకత్వం. రాష్ట్రంలో కూడా చెంచలగూడ జైల్లో విఐపీ బెడ్లు సిద్ధం అవుతున్నాయి, విఐపీ ఏవైతే బ్యారక్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. విఐపీ బ్యారక్లు ఎవరి కోసం అంటారు? పోవచ్చు వీళ్ళే, మేఘా కృష్ణారెడ్డి, మహోంస్ రామేశ్వరరావు, కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు, వీళ్ళందరూ పోవచ్చు. విఐపీలు అంటే వీళ్ళే కదా, పెద్ద గజ దొంగలు, వాళ్ళే పోతుండొచ్చు. ఈ కవిత గారు తిహార్ జైలుకి వెళ్ళడం కారణం చేత ఆడబిడ్డ పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి బీజేపీ పెద్ద ఎత్తున చేస్తుంది అని చెప్పేసి అనేటువంటి బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యకి మీ సమాధానం అంటే? అవును, ఏకీభవిస్తాను వాళ్ళతోని. ఒక ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమ్మదేవి. తప్పేముంది? ఒక మహిళ వ్యాపారం చేసుకుంటే తప్పేముందబ్బా? తప్పేముంటుంది? ఆమె ఏమన్నా తీసుకుపోయి ఢిల్లీ డ్రగ్స్ అమ్మిందా? లిక్కర్ అంతా తప్పేమున్నది? 250 షాపులు ఉండే, 14 షాపులు అందుబాటులో తీసుకొచ్చింది ఢిల్లీ వాసులకు. తప్పు లేదా? తప్పు అందులో తప్పేమున్నది? కాబట్టి అందులో వాళ్ళతో నేను కూడా ఏకీభవిస్తా. అలా ఏం తప్పు లేదు. మీరు ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు ఆ విధంగా అభివృద్ధి చెందాలి. 250 బార్లు ఉన్నాయి, 1400 బార్లు, డే అండ్ నైట్ 1+1 ఫ్రీ. ఇంత ఘనం ఆమె డెవలప్ చేసింది. కాబట్టి మీరు వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను, నాది ఇక్కడ ఎటువంటి అవినీతి లేదు, నేను పాల్పల్లే రాజకీయ కక్ష అని వారు చెప్పుకోవడం జరిగింది తిహార్ జైలుకి వెళ్ళే సందర్భంలో. కడిగిన ముత్యం బీజేపీలో జాయిన్ అయితే కడిగిన ముత్యమై బయటకు వస్తాను. పెద్దగా చెప్పుకునేదే ఉన్నది. నేను చెప్పింది చెప్తా, తప్పే ఉన్నది. ఒక మహిళ, ఒక ఆడపడచ్చు. ఇప్పుడు
ఆమె స్మృతి ఇరానీ బిడ్డ గోమాంసం తింటే తప్పని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తారు. వాళ్ళ బిడ్డతోని రెస్టారెంట్ పెట్టిపించారు. బీఫ్దే ఏడ గోవాల తప్పేముందో, మహిళ వ్యాపారం చేసుకుని తప్ప అని ఆమెనే అని అర్థమైందా? అట్లా వాళ్ళ తప్పేం ఉండదు. వాళ్ళ దాంట్లో ఒకటి ఉంటుంది, బయట వాళ్ళు ఉంటే ఒకటి ఉంటుంది. కాబట్టి కవిత గారు వాళ్ళ దృష్టిలో ఒక పెద్ద వీర వనిత, ఒక పెద్ద పారిశ్రామికవేత్త, అంతే. వాళ్ళకేమున్నది? పార్టీ ఫిరాయింపుల విషయంలో మీరు పెద్ద ఎత్తున విమర్శలు అటు బీఆర్ఎస్ నుంచి కానీ పౌర సమాజం నుంచి కానీ తీసుకోవడం జరుగుతుంది. పాడి కౌశిక్ రెడ్డి గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాసో శ్రావణ్ గారు కానీ, విశ్వాసం లేని వ్యక్తులు కొందరైతే కుక్కలు వీళ్ళు అని చెప్పేసి విమర్శించడం జరుగుతుంది. ఏది కేశవరావు గారిని కానీ, దాన నాగేందర్ గారిని, కడియం గారు కానీ, వీళ్ళందరినీ కుక్కల్ని తీసుకొని కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి, రాళ్ళతో కొట్టండి పార్టీ మారుతా అని చెప్పేసినటువంటి వ్యక్తే గేట్లు తెరిచిన రాండి అని చెప్పేసి అంటా ఉన్నాడు అని చెప్పేసి. అవునబ్బా, ఇప్పుడు బ్రదర్ ఒక స్టేచర్ ఉన్న లీడర్ గురించి మాట్లాడమంటేనే మాట్లాడతా. అర్థమైందా? ఒకటి చెప్పేది ఒకటి చేస్తాను, నేను ఎక్కడ డిపెండ్ చేస్తా? నేను డిపెండ్ చేయ. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళంతా నిన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండే కదా. బీఆర్ఎస్ ఉన్న రోజులు బొచ్చు కుక్కలు లెక్క ఉండే. కాంగ్రెస్కి వచ్చినాక ఊర కుక్క లెక్క కనబడతాను బీఆర్ఎస్ వాళ్ళు. ఉచ్చగాళ్ళని నీకు తెలుసు కదా. పార్టీ అంతా కేశవరావుకు రాజ్యసభ మెంబర్ ఇచ్చి, సిడబ్ల్యూసీ మెంబర్ ఇచ్చి, కార్పొరేటర్ కూడా గెలవనోడు, కార్పొరేటర్ గెలవనోని కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అన్ని పదవులు ఇచ్చి నేను అంత సీటు కూడా వదిలేసి నువ్వు బీఆర్ఎస్కి పోయినావు. మరి అసలు కుక్క నువ్వెట్లా చేసుకున్నావు? కాంగ్రెస్ పార్టీ ఇంత విలువనిచ్చింది కదా, మరి ఈ కుక్కని మేము ఎందుకు చేసుకోవాలని, మరి మీరు ఎందుకు చేసుకుని కుక్కలను? కాబట్టి కుక్కలని మీకు ముందే తెలుసు. ఆ కుక్కలు ఏడ అయితే ఆనే కక్కింది నాకుంటా పోతుంది. కుక్కల స్వభావం ఏంది? అవే కక్కుతాయి, అవే నాకుతాయి. కాబట్టి ఆ కుక్కలు అన్ని పార్టీలలో తిరుగుతాయి. ఆ కుక్కలకి ఏం విలువ ఉండదు. ఈ వయసులో పార్టీ మారే కుక్కలకు ఇంకా విలువ ఉండదు. కాబట్టి ఆ కుక్కల గురించి మీరు మాట్లాడే అవసరం లేదు, మేము మాట్లాడే అవసరం లేదు, ఎవరు మాట్లాడే అవసరం లేదు. కాబట్టి కుక్క స్వభావం అంతా దాని స్వభావానికి దాన్ని వదిలేయాలంతే. ఇది రేపు ఎన్నికలకు మీకు ప్రభావం చూపేదంటారా? మీ క్యాడర్ అంతా ఇట్లా మేము పనిచేసినలకు కాకుండా పక్క పార్టీ నుంచి తీసుకొచ్చే ఎట్లా అని చెప్పేసి అది అడుగుతానే కానీ మరి నాకు షోకాజ్ నోటీస్ వచ్చింది. నాకు షోకాజ్ నోటీస్ ఒకదాని కోసం కాలే, చాలా రీజన్స్లలో వచ్చింది. నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చాడంటేనే ఒక చిత్రం. అది తలకాయ మెడ మీద తలకాయ ఉన్నాడు, ఎవడు కూడా చేసే పని కాదు అది. ఇలా నువ్వు బయటి పార్టీ వాళ్ళను జెండాలు మార్చే వాళ్ళని తీసుకొని వచ్చి అందరాలు ఎక్కిస్తావు. మేము ఒకటే జెండా పుట్టుకకెళ్ళి ఇవాళ వరకు ఒకటే జెండా పట్టుకున్న వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇస్తావా? ఇది ఆ గుర్తింపు. ఇవి మాట్లాడుతున్నందుకే కదా ఈరోజు కార్యకర్త అనేటోడు 10 సంవత్సరాలు ఏ పార్టీ మారకుండా ఉన్నోనికి ఇచ్చే విలువ ఇది. పార్టీలు మారుతున్న వాళ్ళకు జితేందర్ రెడ్డి అంటాడు, వాళ్ళ పార్టీ మారనే కండువ కప్పుకొనే ఉంటాడు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సలహాదారులని ఆర్డర్ కాపీ వస్తూనే ఉంటుంది, ఢిల్లీ సలహాదారు. ఏం బీకిండని ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏం బీకిండని మీరు ఆ పదవి ఇచ్చిండ్రు? అర్థమైందా? ఆయనకేమో పదవి ఇస్తారు, మాకేమో షోకాజ్ నోటీస్ ఇస్తారు. మీరు అట్లా జాయిన్ అవుతుంటేనే ఇక కొంతమంది ఎమ్మెల్యే రాపోయేటోళ్ళకు ముందే జాయిన్ అయ్యేటోళ్ళకు ముందే కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వబోతుందంట. వాళ్ళు ఏం బీకిండ్రు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వాళ్ళు ఏం దోహదపడ్డారు? అదేంట మరింత పార్టీ బలోపేతం కోసం బొంగేం లేదబ్బా. వాళ్ళేంటారు ఒక గ్రూప్ తయారు చేసుకుంటాడు. ఇగో రేవంత్ రెడ్డి గారి స్వభావం ఏంటంటే ఆయన చాలా తెలివిగలోడు అనుకుంటాడు, చాలా తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటాడు. నేను ఈజీగా పీసీసీ అయినా కదా అనుకుంటాడు, నేను ఈజీగా సీఎం అయినా కదా అని అనుకుంటాడు. ఇక్కడ ఏంటంటే ఆ షోకు ఉన్న లీడర్ లేకపోవడం వల్ల అయినావు అంతేగాని ఆయన ఈ గ్రూప్ తయారు చేసుకుని వీళ్ళంతా నా ఎంబడి వస్తాను. కేసీఆర్ అసంటూనే తన్ని వచ్చిండ్రు, రేపు నీ ఎంబడి ఎందుకు వస్తారు? రేపు నేను బయటికి నేను సొంతంగా ఏమైనా జెండా పెట్టుకుంటే ఇప్పుడు ఈ పదవులనే నేర్చుకునేటోళ్ళంతా నా ఎంబడి ఉంటారు, నా ఎంబడి వస్తారు అన్నారు. ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ జనరల్ పోస్టు, ఆ లెవెల్ పోస్టు కేశవరావుకి ఇస్తాను. ఒక టన్ను దండి వచ్చింది కేసీఆర్ను. మనం ఒక లెక్కన నువ్వు ఎంత గ్రూప్ తయారు చేసుకున్నా నీ లీడర్షిప్ అనేది కమిట్మెంట్గా కనబడకుంటే రేపు వెళ్ళిపోతారు. ఆయన కేశవరావు ఆయన ఎట్లా తిడుతుండ్రో రేపు నిన్నట్నే తిట్టి బయటికి పోతారు. ఇదే కేశవరావు అంతే. ఎప్పుడు పార్టీ నమ్ముకొని ఉన్నోనికి నువ్వు పెద్ద పీట వేస్తానే నీకు విలువ ఉంటుంది. వాడిని నా పట్టుకొని ఉంటాడు.
నువ్వు ఈ అటు ఇటు తిరిగే కుక్కలు ఈ పార్టీకి ఆ పార్టీగా తిరిగే కుక్కలను నువ్వు పట్టుకొని వస్తే వాళ్ళు ఇటు పోతే అటు పోగానే ఇది తిడతారు, ఇటు రాగానే అది తిడతారు. అసలు కుక్కలకి ఇస్తే వచ్చినా కూడా ఇవ్వకుండా. త్వరలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందా? కాంగ్రెస్ వాళ్ళేమో రేవంత్ రెడ్డి గారితో మొదలుకొని చిన్న నాయకుడు కార్పొరేటర్ దాకా బీఆర్ఎస్ ఏముండదని చెప్పేసి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కానీ లేకపోతే ఇంకా హరీష్ రావు గారు కానీ వీళ్ళు అంత బీజేపీలోకి వెళ్ళిపోతారు, ఏముండదు, మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఎట్లుంటుంది అంటారు? బ్రదర్ ఎవరు ఏం చెప్పినా ఎన్నికల ముందు నేను ఇంటర్వ్యూ ఇచ్చుంటా, ఎన్నికల ముందు ఇచ్చుంటా. నేను 2 సార్లు కూర్చున్నా. నేను ఎన్నిసార్లు చెప్పినా 1.5 year బ్యాక్ వెళ్ళుకున్నా. నెక్స్ట్ ఒక సందర్భంలో కేవీపీ గారు నన్ను అడిగినారు 1.5 year బ్యాక్, నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తుంది తెలంగాణ అంటే కాంగ్రెస్ అన్న. నేను అనుకుంటే ఆయన నవ్వుకున్నాడు కావచ్చు మనసులో. నేను అనుకుంటున్నా చెప్పిన ఎట్లా గెలుస్తానని లెక్క చెప్పిన. సార్ ఒకటి తిట్టుకుంటే వేస్తాడు మన కోటు, ఒకటి తన్నుకుంటే వేస్తాడు, ఒకటి శాపనార్థాలు పెట్టుకుంటే మన కోటు వేస్తాడు. అదేందా ఈ 3 రకాల ఓట్లు మన కొత్త ఓట్లు పడతాయి సార్. పాట ఓట్లు సాంప్రదాయ పరంగా కాంగ్రెస్ కేటే ఓటు కాంగ్రెస్ కేటదు, ఈ ఓట్లతో మనం గెలుస్తాం సార్. ఖచ్చితంగా ఆ ఓట్లే పడ్డాయి కాంగ్రెస్కి. కాంగ్రెస్ పార్టీ మీద ఎవరికి ప్రేమ జావదబ్బా. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు బతికించుకోనికే చూస్తారు. అది ఏ రాష్ట్రంలోనైనా. ఒక రాష్ట్రంలో వస్తలేదని అంటే అక్కడ ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్ లేదని అర్థం. తెచ్చుకున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంతా కూడా కాంగ్రెస్. ఏం కాదబ్బా, ఇక బ్రదర్ తింటావా, మేము పార్లమెంట్ ఎన్నికలు మేము పెద్ద పట్టించుకుంటలేము. ఎందుకు పట్టించుకుంటలేము అని అంటే కేంద్రం పూర్తిగా రేవంత్ రెడ్డి గారిని నమ్మింది, రేవంత్ రెడ్డి గారి ఫ్రీడమ్ ఇచ్చింది. నేను ఒక కిషన్ రెడ్డి గారిని మంచిగా జాగ్రత్తగా ఈయన ఒక్కడు గెలవకుండా మాత్రం నేను చూసుకుంటున్నా. అదేందా తక్కినే మొత్తము రేవంత్ రెడ్డి గారు ఒక ఖడ్గం పట్టుకొని ఆయన స్వేర విహారం రాష్ట్రం అంతా చేసి బీజేపీని బీఆర్ఎస్ భూస్థాపితం చేస్తాడు. తర్వాత మేము కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మేము ఎట్లా పునరుజ్జీవింపజేసుకోవాలనో మేము చేసుకుంటాం. సింగిల్ ఆన్సర్, బీఆర్ఎస్ కాంగ్రెస్ భూస్థాపితం పార్లమెంట్ ఎన్నికల తర్వాత? కాంగ్రెసా బీఆర్ఎస్? ఏ పార్టీ భూస్థాపితం? బీఆర్ఎస్ బ్రదరు. ఏ పార్టీ భూస్థాపితం కావాలని నేను కోరుకోను, అంత చిల్లరగా నేను మాట్లాడలేను. కేసీఆర్ గారు కోరుకున్నారు, అదే వారికి చిల్లర కాదు కానీ నేను అంత చిల్లరగా నేను మాట్లాడా. జరిగితే ఒకటి బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీగా దానికి ఒక వాల్యూ ఉన్నది సొసైటీలో. వాళ్ళ లంగో దొంగో కేసీఆర్ అంటోడు ఏ కుక్క అయితే కుండెలు పట్టుకోవాలి అని జయశంకర్ సార్ అనేది ఇంటర్నల్ మీటింగ్స్లో. అర్థమైందా? అట్లా ఈయన ఈరోజు కేసీఆర్కు ఒక ఉద్యమ పార్టీగా ఆయనకున్నారు. 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 40 MLAs ఉన్నారు. రేపో ఎల్లుండో కౌంటింగ్ ఉన్నది ఎమ్మెల్సీ. అదేందా నాకున్న లెక్క ప్రకారం అది బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని ఎట్లా అంటాం మనం? చిల్లరగా గాలిలో మాట్లాడదు. అది ఎందుకు గెలుస్తుంది అనేది మనం చెప్పాలి. గదే ఇప్పుడు గెలిచినంత మాత్రాన పార్లమెంట్కు దీనికి సంబంధం. బ్రదర్ లీడర్షిప్ అంటే అక్కడనే ఉండేది. అక్కడ ఆ ఎన్నిక ఆల్రెడీ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్, అది సిట్టింగ్ ఎంపీ సీటు, ఎంపీటీసీలు, సిట్టింగ్ జెడ్పీటీసీలు, సిట్టింగ్ సర్పంచ్లు అయితే ఓటు అది ఎవరికి వేస్తారు? వాళ్ళకే వేసుకుంటారు. వాళ్ళ సీటు వాళ్ళు గెలిచిండ్రు, దానికి ఎక్కడిది? అర్థమైందా? అంటే వాళ్ళ క్యాడర్ వాళ్ళతో ఉందని అర్థం. లీడర్లు బ్రదర్, ఈ బేవర్స్ గాన్లు పార్టీ మారితే వాళ్ళతో వచ్చేది కాదు. బేవర్స్ గాన్లు రేపు మేము మొయ్యాలి. ఈ బేవర్స్ గాన్లు సిట్టింగ్ ఎంపీ మారాడు కదా ఎవరు అక్కడ? అరే బేవర్స్ గాన్లు అంటున్నా కదా, వీళ్ళంతా ప్రజాయుద్ధంతో కాదు, కేసీఆర్తో గెలిచిన వాళ్ళు వీళ్ళంతా. బీఆర్ఎస్లో కుక్కలు నిలబడ్డ రోజులల్లో వీళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు రేపు మనం తెచ్చుకున్నాం కదా చెత్తను, రేపు అందుకే రేవంత్ రెడ్డి గారు పూర్తి నేను 16 సీట్లలో స్వేర వ్యవహారం ఎందుకు అంటున్నానంటే అది కంప్లీట్ రేవంత్ రెడ్డి గారు తీసుకోవాల్సిన బాధ్యత, ఎవరి బాధ్యత కాదు. ఎందుకంటే ఆయన చేర్చుకుంటుండే ఆయన ఈ చెత్త బ్యాచ్ని అంతా. ఈరోజు ఎవరినన్నా కానీ కిషన్ రెడ్డి అంటే కిషన్ రెడ్డి మేము మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. నేను న్యాయపరంగా ఆయనతో కొట్టాడుతున్న కొన్ని అంశాల మీద కాబట్టి ఆయనను ప్రజల ముందు ఆయన కూడా చాలా ధీమాతో మేము 10కి పైగా స్థానాలలో గెలుస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి గారే ఓడిపోతా అంటారు కానీ రాష్ట్రంలో ఆ నాయకత్వంలో 10కి పైచిలకి స్థానంలో బీజేపీ స్థానాలు గెలుచుకోబోతుంది అంటారు. మోదీ గారి వైపు తెలంగాణ ప్రజలు ఎవరు ఓడిపోతుందని మీరు కిషన్ రెడ్డి గారు ఓడిపోతారు, ఇక్కడ ఆయన ఓడిపోతారు అబ్బా. వారి నాయకత్వంలో 10కి పైగా స్థానాలు మొత్తం తెలంగాణ యావత్ సమాజం అంతా మోదీ గారి వైపు చూస్తా ఉన్నారు, గెలవబోతున్నామని చెప్పి. బ్రదరు మీరు
బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను నమ్మట్లే. టైటిల్ అదే పెట్టుకోండి, మీరు అదే టైటిల్ పెట్టుకోండి. ఆయన ఇది అన్నది కిషన్ రెడ్డి కదా, కిషన్ రెడ్డి కదా, కిషన్ రెడ్డిని నేను ఓడగొట్టడానికి నేను నా శక్తిని అంతా దారబోస్తా, శక్తిని అంతా దారబోస్తా. ఆయన మీద షార్ట్షీట్ ఓపెన్ చేస్తా, పెద్ద షార్ట్షీట్ ప్రజల ముందు పెడతా, అర్థమైందా? అన్ని అసెంబ్లీలల్లో చేస్తా. కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చినా అదృష్టవంతుడు అన్నట్టుగా చేస్తాను నేను, అంత పని చేస్తాను. ఎవరికైనా రాని ఖచ్చితంగా బ్రహ్మాండంగా వర్క్ చేస్తాం. ఖచ్చితంగా కిషన్ రెడ్డిని ఓడగొట్టి తీరకుంటే అడుగు. కిషన్ రెడ్డి అన్న కదా, కిషన్ రెడ్డికి నేనే గిఫ్ట్ ఇస్తా, ఆయన ఓటమి ఆయన గిఫ్ట్ ఇస్తా. 10కి పైగా స్థానాలు గెలిచాం. అవునబ్బా, నేను చెప్తున్నా కదా, కిషన్ రెడ్డికి నేను గిఫ్ట్ ఇస్తా అంటున్నా కదా. కిషన్ రెడ్డికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా రేపు ఖచ్చితంగా. ఆయన ఖచ్చితంగా 10కి 10 తర్వాత ఆయన ఓడగొట్టుడు మాత్రం ఖాయం. తక్కిన రేవంత్ రెడ్డి మోడీ వాళ్ళు చూసుకుంటారు, నాకు ఆడుతో పని లేదు. కిషన్ రెడ్డి మాత్రం నేను పూర్తి స్థాయిలో ఆయన సెంటర్ చేసి ఆయన ఈసారి కొట్టుడు మాత్రం ఖాయం. 2014 తర్వాత కేసీఆర్ గారు తెలుగుదేశాన్ని 4 సంవత్సరాలలో భూస్థాపితం చేయడం, తర్వాత కాంగ్రెస్ని చాలా వరకు నాయకత్వాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి వారికే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందా అంటే? బ్రదరు, కేసీఆర్ నాయకత్వాన్ని చంపడంలో మేనేజ్ చేయడంలో సఫలమైండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే నిరుద్యోగులు ఉద్యోగులు వీళ్ళిద్దరు గజ్జగట్టినరు. ఉద్యోగులకు ప్రమోషన్ లేవు, ఎక్కడ ఎవరిని ఆఫీసర్ని పైన ఆఫీసర్ని కలవకుండా చేసిండ్రు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఈ రెండింటి ఇవన్నీ కలిపి జోడించి ఆయన ఓడగొట్టింది. కానీ మా వాళ్ళు ఓ పెద్ద ఏది కాళేశ్వరం మీద చించుతేనో మిషన్ బగిల పగలు తీస్తేనో గెలిచింది కాదు, ఇది వాస్తవం. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే, నేనేం కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి పోలే, నిఖార్సైన తెలంగాణ పౌరుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి కేసీఆర్ గారి పునరైకీకరణలో భాగంగా, పునర్నిర్మాణ తెలంగాణలో భాగంగా బీఆర్ఎస్ వైపు, ప్రతిపక్ష పార్టీ వైపు వెళ్తా ఉన్నా నా మీద విమర్శించే వాళ్ళకి విజ్ఞత లేదు. అరే ప్రజల్లోకి వెళ్తే 4 ఓట్లు తెచ్చుకోలేని నీచులు, కుసంస్కారులు, హీనులు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చేత, వాళ్ళు ప్రయత్నం చేసి నాకు చెప్తే ఏమన్నా బాగుంటుందని చెప్పేసి ఒక పాత్రికేయుడుకు సమాధానం చెప్తే ఇలా మాట్లాడడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అవునబ్బా, ఇప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ గారి గురించి విమర్శించినటువంటి మన ఎన్నికల ముందు ఒకసారి అటువైపు వారు ఎలా చూస్తారు? ఒకటి, రాజకీయంగా ఆయన బీఎస్పీకి వెళ్ళి పోటీ చేశాడు. రాజకీయంగా రేపటి దినాన ఎట్లా ఉంటుంది, గెలిచే అవకాశాలు ఎట్లున్నాయి అనేది ఆయన దగ్గరుండి చూసిండు. రేపు ఖచ్చితంగా నాకు పవర్ కావాలి, నేను గెలవాలి అనే ఉద్దేశంతో చూసుకుండు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు కూడా ఉండే ఒక సందర్భంగా నా అటువంటి వాళ్ళని చూసిండు. నాకు కూడా టచ్ ఉండేది, వరంగల్ ఓఎస్డీగా చేసినప్పుడు నాకు చాలా అవును నాకు టచ్ ఉంటుంది. చాలాసార్లు అడిగి, అదే ఎంత కష్టపడుతావు, నీకు ఏ పోస్ట్ రాదు, రా బీఎస్పీకి రా అన్నాడు. అది కుదరని పని అన్నాడు. చాలాసార్లు అన్నాడు, చాలాసార్లు మాట్లాడిన నాతో. బాగుంటాడు కాబట్టి ఆయన కొంచెము ఒకటి బహుజనుల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా చేసిండు. బ్రదర్ ఒకటి వేగంగా మాట్లాడదు ఒక మనిషి గురించి, చాలా బాగా చేశాను. చాలా కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు మందుకున్నట్టుగా తీర్చిదిద్దాడు. మనం ఇంత చేసి ఇంత చెప్పుకుంటాం, మన చరిత్ర వెనక చూసుకుంటే ఏముండదు. మన చరిత్ర వెనక చూసుకుంటే డెకాయిటు, కేసులు, జైల్లో పోవుడు అన్నీ ఉంటాయి. కానీ ఒక సిన్సియర్గా పనిచేసిన ఒక ఆఫీసర్ ఆయన ప్రజాస్వామ్యం ఆయన గెలిచి అందులో పోలే, కడియం శ్రీహరి గాని లెక్క లేకుంటే బీఫామ్ తీసుకొని మోసం చేసి ఒక పార్టీలో పోలే. అప్పుడు మనం రాళ్ళిసరవచ్చు. ఆయన నాకు ఆ పార్టీ నచ్చింది, నేను అక్కడికి వెళ్ళి పోటీ చేస్తా అని ఈ పార్టీకి రిజైన్ చేసిండు, అక్కడికి పోయిండు, జాయిన్ అయ్యిండు. మోసం ఏముందని నేను తిట్టడానికి నాకు ఆస్కారం ఏడుందని పోయిండు కదా. రేపు గెలిచి ఆ కండువా ఆ పార్టీకి రాజీనామా చేయకుండా వేసి వస్తే అప్పుడు ఆయన దొంగ అవుతారు. నిన్నటి వరకు నువ్వే విమర్శించే కదా, అదే కేసీఆర్ గారు అవునబ్బా ఆయన వదిలేయి. బ్రదర్ ఒకటి చెప్పింటావా, ఆయన ఒక బహుజనవాదంకి వెళ్ళి వచ్చినోడు. ఆయనకు గాడ్ ఫాదర్లు వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబానికి ఎరుగులు ఎవరు లేరు. వాళ్ళ తమ్ముని ట్రై చేసి ఓడిపోయాడు. అర్థమైందా? బామ్మడిది వేరే వస్తుంది. అర్థమైందా? ఈయన గాడ్ ఫాదర్. నీకు కేశవరావు అనేటువంటి అన్ని పదవులు ఇచ్చిన పదవులు పెట్టుకొని బిడ్డ మేయర్లు పెట్టుకొని మేయర్తో సహా కాంగ్రెస్ పార్టీకి వస్తుందంటే వాళ్ళకు ఉండాలి, వాళ్ళ గురించి చర్చ జరగాలి. కానీ నీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి అంత చర్చ జరగాల్సిన అవసరం ఏమున్నది? ఏమున్నది చెప్పు. ఇంకోటి బ్రదరు, నాకు చెప్పుకోనికి నాకు ఇక్కడ లేదు. ఏమున్నా
ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 సీట్లలో అతిపెద్ద సామాజిక వర్గం మాదిగలు. అర్థమైందా? ఇలా మాదిగలకు ఎక్కడ టికెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో? పెద్దపల్లి మాలకి వెళ్ళిపోయింది, నాగర్ కర్నూలు మాలకి వెళ్ళిపోయింది. అవును, నీకు వరంగల్ కూడా ఏది కావ్య బైండోళ్ళు మాదిగ కాదు. ఒక్క మాదిగ కూడా సీట్ ఇవ్వాలి. నేను ఏమని విమర్శిస్తా? నేను ఏమన్నా అంట నా దిక్కు 4 ఏళ్ళు చూపెడతాను. నేను ఏమన్నా ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం అంతా బీఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశం ఉందా ప్రవీణ్ కుమార్ గారి కారణం చేత? అలాగే మీరు చేసుకున్నటువంటి స్వయంకృత నాకు ఇయాల్టి వరకు మాది ఒక టికెట్ కూడా ఇవ్వకపోవడం వల్ల బీజేపీకి లాభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన బ్రదరు ఆయన ఈరోజు దానికి బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. అర్థమైందా? కృష్ణ గురించి తెలియదే ఉన్నది అంతా. కొన్ని రోజులు చంద్రబాబు అంటే కొన్ని రోజులు అంటే అంతేగా ఒరిజినల్గా తెలియబడితే అంతా అది కాంట్రాక్ట్ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది దాని వ్యవహారం. అర్థమైందా? కాకపోతే కలిసి రావడం జరిగింది చంద్రబాబు గారికి మద్దతు అది చెప్తున్నా కదా, పోస్టర్లు కూడా తీసుకొచ్చి అతికేస్తారు కృష్ణ. అందుకనే మనోడు సర్పంచ్ కూడా గెలవాలి ఇవాళకి. అర్థమైందా? పోరాణం రెచ్చగొడతాడు, పెట్రోల్ పోసుకొని చచ్చిపోమంటాడు. మన మాడలు మన అంత దోసుక తిన్నారంటారు. న్యాయపరంగా కొట్లాడు. బిడ్డను మాత్రం మాలోకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మాదిగలకు అన్యాయం జరిగి మళ్ళీ ఈయననే అంటారు. కాబట్టి మళ్ళా వాళ్ళ అంతే ఇక అదంతా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. ఆయన కథ వేరే ఉంటుంది. ఆయనది పెద్ద మట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వల్ల ఎవరికి రూపాయి ఉపయోగం లేదు. ఆయన వల్ల ఆయనకు ఉపయోగం. పెళ్లిపోతే బీజేపీ వైపు మాదిగలు ఓట్లు వేయరంటారా? అటువైపు మళ్ళీ వేయరు 99% వేయరు. ఈయన కిషన్ రెడ్డి మందకృష్ణ మాదిగ జిగిరి దోస్తులు ఇద్దరు. నీకు సంగతి తెలుసా? మోడీని కాగలించుకొని ఏడిచిండు కదా మనోడు. సూపర్ యాక్టరు, ఆయన సూపర్ స్టార్ యాక్టరు. ఏడిచిండు కదా. మోడీ పోయి ఆ రోజు దాదాపు ఒక 100 బిందెలతోని స్నానం చేయొచ్చు. 100 బిందెల పసుపు నీళ్ళతో స్నానం చేయొచ్చు. పోయి అస్పర్శుని ముట్టుకున్ననేవి నా మీద పడి ఏడిచింది అని మోడీ. కాబట్టి ఈసారి ఏది ఎట్లున్నా కానీ మాదిగలు నిరుత్సాహంగా కాంగ్రెస్ పార్టీ పైన మాత్రం నిరుత్సాహంగా ఉన్నారు. అది ఓటు ఎక్కువ శాతం బీజేపీకి పోయేటట్టుగా కాంగ్రెస్ చేయడం. బీజేపీ మేము నీ శత్రువులమని మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకో నిరూపించే ప్రయత్నం చేసినారు. అది రేవంత్ రెడ్డి బాగా చెప్తాడు. ఎందుకంటే టికెట్లు ఆయననే ఇస్తుండు. ఈ చర్యల వల్ల కాంగ్రెస్కి ఎన్ని సీట్లు గెలుస్తాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది రేవంత్ రెడ్డి గారే బాగా చెప్పగలుగుతారు. జడ్సన్కి ఒక్కరికే సుకాజ్ నోటీస్ వెళ్ళిందా? ఇలా ఇంకా ధిక్కార స్వరంతో ముందుకు నా ఒక్కరికే వస్తుంది. తక్కిన వాళ్ళంతా కాంప్రమైజ్ అవుతారు. హనుమంతరావు కత్తి తిప్పిండు, తెల్లారిపోయి ఫోటో దిగిండు, నిరంజన కత్తి తిప్పిండు, తర్వాత వాయిదా లేదు. నాది అట్లా ఉండదు కదా. శరత్ గారు ఉన్నారు అడ్వకేట్, ఆయన మాట్లాడుతుండు. వారికి నెక్స్ట్ సుకాజ్ లైన్లో ఉందంటారా? ఆయన అంటే ఆయన మొన్ననే జాయిన్ అయ్యింది కదా. ఆయన అంత కాంగ్రెస్ పార్టీ అంత ఎస్టాబ్లిష్ పార్టీ పరంగా సామాజికంగా అయినంత స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర లేదు ఆయనది. కాకపోతే మేము కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ఉన్నాం కాబట్టి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 100 రోజుల పాలనకి మీరు ఎన్ని మార్కులు ఇచ్చారంటే? నేనైతే నాకు పెద్దగా 100 డేస్ పెద్దగా ఏమన్నది అంతా చేరికలే కదా బ్రదర్. 100 డేస్ ధరణి ఎట్లున్నదో అట్లనే ఉన్నది. దొంగ అధికారులు అట్నే ఉన్నారు నీ చుట్టూ. అదేందా? పథకాలు నిరుద్యోగులు నిరుత్సాహంగానే ఉన్నారు, ఉద్యోగులు నిరుత్సాహంగానే ఉన్నారు. ఈ నిరుద్యోగుల్ని ఉద్యోగస్తుల విషయంలో పెద్ద ఎత్తున చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ తీసుకురావడంలో వాళ్ళతో మమేకమై కృషి చేసినటువంటి జడ్సన్ గారు ఈరోజు ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నారు. మరి మిమ్మల్ని ఎట్లా ఊహ చేసుకుంటారు? ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారిని చైతన్యపరచడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ పాలన మీరే సాటిస్ఫైడ్ లేరు. మీరు ఎవరినైతే ఓటు వేయమని అడిగారు వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మీకు ఓటు ఎలా ఇస్తారు? వాళ్ళు నమ్మి కాదు, వాళ్ళు నన్ను నమ్ముతారు. నాకు వ్యక్తిగత మిమ్మల్ని నమ్మే నేను ఓటు వేశారు. వచ్చిన గవర్నమెంట్ మీకే సంతృప్తికరంగా లేదు. ఇప్పుడు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు వాళ్ళు ప్రభుత్వం. ఎందుకు ఇచ్చిండ్రు? వాళ్ళ పక్షంగా ఇవాళ కూడా నా వాయిస్ ఉన్నది కాబట్టి 46 జీవో మీద ఉన్నది. 310 మన బాధాప్త సెంట్రల్ లైబ్రరీనే ధర్నా పెట్టిన పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు అరెస్ట్ చేయడానికి. అర్థమైందా? నిరుద్యోగులు ఎట్లున్నారు ఏంటనేది కాలం చెప్తుంది. నువ్వు నేను డిసైడ్ చేయడానికి ఎవరు టైం చెప్తాయి కదా రేపు ఎలక్షన్ అయినప్పుడు. ఎన్ని కేసులు ఉన్నాయి? 100 కేసులు ఉన్నాయి.
వందల కేసులు ఉన్నాయి. ఒక కోటరీ మిమ్మల్ని ఒక నాయకత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి అని నేను 100 కేసులకి తర్వాత తను బయటికి సింపుల్గా అట్లా కనపడుతున్నాడు కానీ తనకు పెద్ద ఎత్తున ఫండ్ వస్తుంది ఒక చోటు నుంచి అంటారు. వాస్తవం వచ్చి తీసుకోపండి అబ్బా, వచ్చి తీసుకోండి. ఎవడే నాకు ఏం అవసరం లేదు. మొత్తం ఏ రాత్రి అన్నా ఇన్ని 100 కోట్లు వాటిని కోట్లలో కేసులు కొట్లాడడానికి ఇక్కడి నుంచి వచ్చిన పైసలు చేసి మా అన్నయ్య జాగ్రత్త ఇచ్చింది నన్ను అడిగిన వాళ్ళను. రేవంత్ రెడ్డి ఒక ముళ్ళు ఇచ్చిండు నాకు, సామాజికంగా ఒక ముళ్ళు ఇచ్చిండ్రు. ఆ ముళ్ళతోనే కేసులు కొట్లాడుతున్నా. చెప్తున్నా కదబ్బా, అడుగు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావని. ఇచ్చిన వాళ్ళను ఎస్ఎంఎస్లు పెట్టమని ఎవడెవడు ఎన్ని ఇచ్చిండు. అర్థమైందా? అంత సినిమా ఎవరికి లేదు. ఎప్పుడూ మనం సొంతంగా కొట్లాడి నాకు ఇంట్లో వచ్చిన పైసలతోని నా డ్రాఫ్టింగ్ నేనే చేసుకొని పిటిషన్లు ఫైల్ చేస్తా కాబట్టి నాకు పెద్దగా ఖర్చు ఏమి ఉండదు. ఒక పేపర్ ఖర్చు తప్ప. ఒక పేపర్ తయారు చేయాలంటే 200-300 రూపాయలు అవుతాయి. నేను జాగ్రత్తగా పొదుపుతో చేసుకుంటాను. బ్రదర్, చివరిగా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి రెండు కూటమిలలో ఎవరు అధికారం ఇండియా కూటమి. ఇది పార్టీ మీద అభిమానతనా వాస్తవం? లేదు. ఎందుకంటే మోడీ ఇవాళ మొత్తము ఫస్ట్ టైం ఒక ప్రధానమంత్రి ఆపోజిట్ పార్టీ యొక్క అకౌంట్స్ మొత్తం సీజ్ చేయడం, పైగా పైపెచ్చు ఎన్నికల ముందు ఒక ఫైనాన్షియల్ టెర్రరిజం అనేది కాంగ్రెస్ పార్టీ మీద వేయడం అనేది ఈరోజు పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు చెప్తున్నా కదబ్బా, ఇప్పుడు ఆమె స్పీచ్ అదే స్పీచ్ నేర్చుకున్నది హైదరాబాద్. ఆ స్పీచే ఓట్ పోలరైజేషన్ మీద బతకనికి చూస్తున్నారు. ముస్లిమ్స్ మన శత్రువులు అని చూపించి హిందువుల ఓటు తింటుండ్రు. అంతకుమించి వాడు పీకేది ఏం లేదు. కాబట్టి అది ప్రజలకు అండర్స్టాండ్ అయింది. బోరింగ్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇక మోడీని ఇంటికి పంపించాలని చెప్పి డిసైడ్ అయినారు. 99.9% ఇది ఫుల్ మెజార్టీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ కూటమి పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి మరో కూటమిగా ముందుకెళ్తా ఉన్నారు. సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. నాకు తెలిసి ఈసారి కొంచెం ఎన్నికలు అక్కడ ఇదిగానే ఉంటుంది. కాకపోతే ఓటర్ అనేటోళ్ళు రెండు దిక్కుల మాట్లాడుతుంటారు. ఎలక్షన్ వచ్చేదాకా కూడా ఏ సర్వేలు కూడా ఎవరు చెప్పలేరు. జగన్ మాత్రం మౌత్ వాయిస్ మొత్తం ఇది. కానీ ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే షర్మిల. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏం మేరుకుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఆయన ఓట్లు ఆయనకు వస్తాయి అంతే. ఆయన అటు ఇటు చేస్తే ఆయన రోల్ ఏం లేదు. డిసైడింగ్ ఫ్యాక్టరు షర్మిల గట్టిగా ఫైట్ చేసింది అనుకో, వీళ్ళు గెలుస్తారు. ఇది టీడీపీ బ్యాచ్ గెలుస్తుంది గట్టిగా. సామదామలా ఫైట్ చేసినట్టు ఏం కనపడట్లేదు. పీసీసీ అయిన తర్వాత ఒక 20 రోజులు అయితే పెద్ద ఎత్తున చేశారు కానీ మళ్ళీ సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అంటే ఇప్పుడు క్యాండిడేట్ సెలక్షన్ అవి నడుస్తాయి కదా, క్యాండిడేట్ సెలక్షన్లు అవి నడుస్తాయి. అయినాక ఆమె స్టైల్ వేరే ఉంటుంది. పులివెందులో చూసినాం కదా వివేక గారి వర్ధంతి సందర్భంగా. అది చాలా ఆలోచింపజేసింది రాష్ట్రాన్ని. ఆమె, సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి వాళ్ళిద్దరు ఆడవాళ్ళు చాలు. ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేశారా? అంతే, చాలా స్ట్రాంగ్గా పోతుంది వాళ్ళ వాయిస్. వాళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నారు. షర్మిల గారు కానీ సునీత గారు కానీ పోటీ చేసి ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీ గెలిచారంటారా? షర్మిల గారు అయితే ఎమ్మెల్యేగా చేశారని, సునీతారెడ్డి గారు ఎంపీ చేశారని అంటాను. గెలవచ్చు, అక్కడికి వెళ్ళి ఏమన్నా జరగవచ్చు. పులివెందుల మాత్రం నివురు కప్పిన నిప్పులు ఎక్కువ ఉన్నది. మన అన్ని పార్టీలలో వచ్చి మేము పార్టీలకు అతీతంగా ఆదినారాయణ రెడ్డి గారు కూడా అన్నారు కదా, జమలమడుగు మాజీ ఎమ్మెల్యే, ఆమెకు సపోర్ట్ చేస్తామన్నారు రాజకీయంగా. పార్టీలు గిట్టలు పక్కన పెట్టాలని బీజేపీ నాయకులు అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి మేము పనిచేస్తాయి. అక్కడ ఫైట్ బిట్వీన్ రెండే ఉంటాయి. 99.9% షర్మిలక్క గెలుస్తుంది. షర్మిల గారు నిలబడితే షర్మిల గారు గెలుస్తా అంటారు. ఎమ్మెల్యే గెలుస్తుంది, ఆమె గెలుస్తుంది, సునీత కూడా గెలుస్తుంది ఎంపీగా. చివరిగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా? అసెంబ్లీకి వెళ్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు పోతే పోకుంటేంది, వాళ్ళు స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడేటోళ్ళు. వాళ్ళు ఏమైనా సీరియస్ ఫైటర్స్ వాళ్ళు. పవన్ కళ్యాణ్ లోపడి పోకపోవడం వల్ల పెద్ద లాభ నష్టాలు ఏముండదు. సీరియస్ లీడర్స్ గురించి మనం ఆలోచించాలి. రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మాత్రం షర్మిలని, వైఎస్ షర్మిలారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు దురదృష్టం ఏంటంటే, ఒక రాష్ట్రాన్ని చంపుకొని ఒక రాష్ట్రం తెలంగాణలో ఇచ్చినాం. చంపుకున్న రాష్ట్రంలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందో ఆ రాష్ట్రానికి ఇలా రాజధాని లేదు.
అర్థమైందా? ప్రత్యేక హోదా లేదు. ఈరోజు అన్నమో రామచంద్ర అన్న తిరిగా బతుకులు ఉన్నాయి. ఇవాళ పథకాల మీద బతుకుతానంటే ఆ దౌర్భాగ్యం అబ్బా. అది ఏ రాష్ట్రమైనా సరే, తెలంగాణ కానీ ఏదైనా కానీ. పథకాలంటే నాకు అసహ్యం. పథకాల మీద బతుకుతున్నారు, వాళ్ళని బతికేటట్టు వాళ్ళ బతుకు దిగజారిందనంటే మన లీడర్షిప్ ఫెయిల్ అంటే అది పెద్ద గొప్పగా అనుకుంటున్నాం. మేము ఉచితంగా ఇంటికి తీసుకొని ఇస్తున్నాం. ఏంది నువ్వు ఇచ్చేది బొంగు? నువ్వు వాళ్ళని సంపాదించుకున్నట్టుగా చేయాలి. నెలకు ₹1,00,000 సంపాదించుకున్నట్టు చేయాలి. లేదు నువ్వు యాచకం లెక్కనే ఉండాలి, నెచ్చటం లెక్కనే ఉండాలి అనే ప్రభుత్వ పథకాల మీద అది పోవాలంటే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా షర్మిల గారి నాయకత్వం వచ్చే రోజులలో ఖచ్చితంగా అక్కడ అధికారంలోకి వస్తుంది. నెక్స్ట్ ఆమెతోనే రాష్ట్రం బాగుపడాలి. వచ్చే 5 ఏళ్ళు కూడా గడ్డుకాలమే. చివరిగా మాలల పార్టీ, రెడ్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసినటువంటి గతం నుంచి అంటే చాలా సంవత్సరాల కిందటి నుంచి ఒక నానుడు ఉంది, ఒక విమర్శ ఉంది. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా ఈ 100 రోజులలో ఆ దిశగా ముందుకెళ్తుంది. రెడ్లకి మాలలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. భుజాలు కాయలుగా కాసేలాగా మోసి జెండాని, కాంగ్రెస్ జెండాని మోసినటువంటి బీసీలకు కానీ మాదిగ సోదరులకు కానీ ప్రాధాన్యత ఇవ్వట్లే. ప్రాధాన్యత ఇవ్వకపోగా వాళ్ళని అవమానిస్తుందని చెప్పేసి అదే ఒక ఇంటర్నల్ పెద్ద కుట్ర ఉన్నది. నేను దీని పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాట్లాడతాను. ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ మోడీకి టచ్లో ఉన్నోళ్ళు మోడీ మాదిగలను దగ్గర తీసుకున్న తర్వాత నీవు మాదిగల నా శత్రువు ఉండేటట్టుగా చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న ఒక బ్యాచ్కు అక్కడికి వెళ్ళి టచ్లో ఉన్న వాళ్ళకు ఆదేశాలు జారీ అయినాయి. కాబట్టి మాదిగలకు టికెట్లు ఇస్తలేరు. మాలల పార్టీ అయినా మాదిగలకి వెళ్ళిపోవాలి, అటు ఓటేయాలి, పెద్ద ఇది కాబట్టి బీఆర్ఎస్. ఈరోజు బీజేపీ తెలంగాణ బీజేపీకి అత్యధికంగా సీట్లు వచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఒక బెల్ట్ అలా పనిచేస్తుంది బీజేపీకి. ఇలా ఈ అపవాదు రావాలనే వాళ్ళు కోరుకుంటారు. ఈ అపవాదు సృష్టించిన కూడా వాళ్ళే. ఇది రెడ్ల పార్టీ, వాళ్ళ పార్టీ. కానీ రెడ్లకు ఎంతమందికి టికెట్లు ఇస్తారబ్బా? రెడ్లు మొత్తం బాగుపడతా. ఒక 50 మందికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వచ్చు, ఒక 10 మందికి ఎంపీ టికెట్లు ఇవ్వచ్చు మ్యాక్సిమమ్. ఒక 50 అంటే రెడ్ల బతుకులన్నీ మారిపోయినట్టేనా? వాళ్ళ బతుకులు మంచిగా అయినట్టేనా? వాళ్ళందరి పేర్లు చెప్పుకొని కొంతమంది బతుకుతున్నారు అనేది వాస్తవం, రెడ్ల పేర్లు చెప్పుకొని. కాబట్టి బ్రదర్, క్యాస్టిజంకు దీనికి తేడా ఉండదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని కులాలను ముందు పెడతారు, ముందు పెట్టి నడిపిస్తూ ఉంటారు, ఒక చర్చకు స్టడీ చేస్తారు. కానీ అంత దిగజారుగా ఎవరు ఏ కమ్యూనిటీ ఈరోజు ఆలోచిస్తలేదు. బీసీలు అవకాశాలు ఇవ్వట్లేదని చెప్పేసి అని రెడ్లకు 2 స్థానాలు ఉంటే 2 పార్లమెంట్ స్థానాలు వాళ్ళకి, ఒకటి ఉంటే మహబూబ్నగర్లో ఒకటి వాళ్ళకే, నల్గొండ 2 వాళ్ళకే, ఇట్లా తర్వాత హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ రెడ్డికి. బీసీ నాయకత్వం లేదా? అవునబ్బా, ఇప్పుడు ఉన్నది అది బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలనే షోకున్నోడు ఎవడుండే? ఆ దిశగా మీరు ఎవరు పనిచేసారు? ఎస్సీలలో ఎవరు పనిచేసారు? ఆయన యాక్టింగ్ అనే చేసుకుని మీరు యాక్టింగ్ కూడా చేసేదగాలే కదా. సో వీళ్ళ నాయకత్వం లోపం ఉంది అంటే అంతే మరి, వీళ్ళ చేతగాంతనమ్ము. చివరిగా జర్సన్ గారు, పొంగులేటి గారు ఏకనాథ్ షిండే అని చెప్పేసి అంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి వారు మన ఎన్నికల్లో 19 మందిని దాదాపుగా గెలిపించడం జరిగింది. ఈరోజు మంత్రిగా ఇంకొక 5గురిని వెనకేసుకున్నారు. ఎన్ని గెలిపించారు? 19 స్థానాల్లో వారు గెలిపించారని చెప్పేసి అని తెలియదబ్బా నేను అడుగుతాను. ఈరోజు ఇంకొక 4-5 వాళ్ళకి ఇంకా అది చెప్పిన చెప్పాలి మరి. 19 సీట్లు ఏవేవి అంటారు? ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలలో వారికి సంబంధించిన జిల్లాలో కాదు, ఏ సీట్లు ఎవరెవరిని గెలిపించారు? ఇప్పుడు నాకు షోకాదులు అట్నే రాసిన అన్నట్టు చాలా కాంపిటీ అట్లా కాదు కదా. 19 సీట్లు అంటే ఏ సీట్లు గెలిపించారు, ఎవరెవరిని గెలిపించారు చెప్తా అయిపోతాయి కదా. వారు గెలిపించారు కదా, వాళ్ళు సాయంతో గెలిచారని చెప్పేసి అనేది ఒకటి. అవన్నీ ఎందుకు తీ బ్రదర్, ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదు. కానీ 19 సీట్లు గెలిపించాలంటే నాకు కేసీఆర్ వదులుకోడు కదా, అంత పవర్ఫుల్ ఉన్నాను. అరే విహెచ్ గారు మననే కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రమాదం ఈ చుట్టుపక్కల వాళ్ళు కొందరు విహెచ్ స్టేట్మెంట్ మర్చిపోగాని ఆయన వదిలే, నేను ఫోన్ కూడా లేపగాని ఫోన్ చేస్తారా మీకు? మస్తాల్లో చేస్తాను, నేను లేపుతలేను. వాళ్ళకు మాట స్టాండర్డ్ మీద ఉండదు, అసలు ఫోన్ నేను లేపా. చూస్తా మిస్ కాల్ ఇంత చాట భారతం ఉంటాయి. ఎప్పటి నుంచి లేపట్లే? నేను లేదు, నాకు తెలుసు కదా బ్రదర్ ఎవరైందో. అయితే హనుమంతరావు గారు మంచి మిత్రులు అయితే మీకు? వాళ్ళు మాట పైన ఉండేటోళ్ళు అయితేనే ఉంటా. తెల్లారిపోయి ఫోటో దిగా నేను ఎట్లా నమ్ముతా?
నాకు తెలుసుగా నిన్ననే పోయి మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగిండ్రు. ఆయన మీరు చెప్పనికే నాకు చేసిన ఒక రోజు విన్నా, తెల్లారి కానీ ఫోన్ లేచిన బంద్ చేసిన. ఉత్త కేసు మళ్ళీ పోయి కాదు నిన్న పోయి ఫోటో దిగిండు బ్రహ్మాండంగా, అన్ని పేపర్లు పెద్ద ఫోటో చేసుకున్నాడు. ఏముంటుంది చెప్పు, అట్లుండేది కదా, విలువలు ఉండేవి కదా రాజకీయంగా. అందుకనే మరి బీసీలకు వస్తువులు, బీసీలకు అన్యాయం ఏదో వీళ్ళకి టికెట్లు ఇవ్వనప్పుడే బీసీలకు అన్యాయం జరిగింది అంటారు. రెగ్యులర్గా మాట్లాడే కదా. ఈరోజు నాకు షో కాదు నోటీస్ ఇచ్చింది. ఎంతమంది బీసీ నాయకులు మాట్లాడారు, ఎంతమంది ఎస్సీ లీడర్లు మాట్లాడారు, ఆయనకు ఎట్లు ఇస్తారని. మీడియా యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతున్నాయి కదా మీకోసం. మాట్లాడతారు. మీరు ఎవరికి టైం ఇచ్చినారో వాళ్ళు మీకోసం మాట్లాడతారు. వాళ్ళేంది కామన్ మ్యాన్ కూడా మాట్లాడతారు. మీ పార్టీ నాయకులు అందరినీ తిట్టబట్టరు మీరు. పార్టీ ఏదైతే క్రమశిక్షణ దాటి ఎవరు ఏం తిట్టినా ఒకసారి చెప్పు. ఏమేమి తిట్టినా తిట్లు చెప్పబ్బా. ఏ తిట్టిందో చెప్పు. మా నాయకుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటా ఉన్నాడు, అందుకే చర్యలు తీసుకోవట్లే అని చెప్పేసి అనబట్టరి. ఏమని ఎవరికి అనుకూలంగా? కవిత గారితో పార్ట్నర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాదా పార్ట్నర్? పార్ట్నర్ కాదా? అవునా కాదా? నోటితో అన్నారు. ఎక్కడైనా ఎవిడెన్స్ పెట్టారా ఈ రోజు వరకు? ఎవరు ఏం మాట్లాడతావు అబ్బా? ప్రెస్ మీట్కి వస్తే నీకు అర్థమయ్యేది. అడికోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి బాధాప్త డాక్యుమెంటే చూపెట్టిన. మొత్తం చూసి మాట్లాడాలి. నువ్వు సగం చూసి మాట్లాడితే ఎట్లా? డాక్యుమెంటే పెడితే బాధాప్త బయట. సో మీరు చేసిన ఏదైతే విమర్శ ఉందో కాంగ్రెస్ పార్టీ, విమర్శ కాదు, విమర్శకు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. నేను ఏది ఎవిడెన్స్ లేకుండా ఏది మాట్లాడాలి. అడికోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్బా పార్ట్నర్స్ అని చెప్పి బాధాప్త చూపిన. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టే చూపించిన. అప్పుడెంత సస్పెండ్ చేయాలి, అప్పుడెంత షోకాజ్ చేయాలి, అర్థమైందా? అది వాస్తవం కాబట్టి చేయలే. ఎప్పుడైనా వాళ్ళు సమయం సందర్భం చూసి చేస్తారు. చివరిగా కేసీఆర్ చివరి కానీ ఇప్పుడు 10 క్వశ్చన్లు అడిగినాం. చివరిగానే అన్న ఇది ఒకటేలే. కన్నారావు గారు ఏదైతే భూదందాలు, కన్నారావు గారి గురించి మాట్లాడితే నేను ఎందుకు అబ్బా వదిలేసి తెలియదు. కన్నారావు గారి నుంచి గవాన్ గురించి కూడా మాట్లాడితే నేను ఏం మాట్లాడతాను? అరే వాడెవరో నాకు తెలియదు. వాడి గురించి నేను మాట్లాడాలి. కన్నారావు గారి గురించి మాట్లాడడానికి నేను రాజకీయాలు రాలేదు. కన్నారావు గారిని వారి కారణం చేత ప్రజలు చర్యలు ఉంటాయా లేదా మీ ప్రజా? నాకు అది పోయి రేవంత్ రెడ్డిని అడుకో. హోం మంత్రి ఆయన ఉన్నాడు, పోయి రేవంత్ రెడ్డిని అడుకో. హోం మంత్రి లేరుగా? హోం మంత్రి కూడా ఆయనే అడుకో, ఆయన చెప్తాడు మంచిగా. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ.